ఫస్ట్ రికార్డింగ్ తో స్టార్టెడ్. సో ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చదువుతాం. జనరలీ మనకి ఏం తెలుసు, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దాంట్లో ఇంకేం టైప్స్ ఉంటాయి? ఓకే, దాంట్లో ఏం టైప్స్ ఉంటాయి? నార్మల్గా ఒక ప్లేస్ నుంచి ప్రైస్ పైకి వెళ్తే దాన్ని మనం సపోర్ట్ అని పిలుస్తున్నాం. కానీ దాంట్లో టైప్స్ ఏంటి? ఓకే, సో దోస్ థింగ్స్ వి విల్ సీ టుడే. అండ్ ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయి అంటే దట్ వర్క్స్ ది బెస్ట్ ఇన్ ద మార్కెట్. ఓకే, అండ్ దట్ టు ఇండియన్ మార్కెట్ కండిషన్స్లో ఇంట్రాడే వైజ్గా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, నేను కన్సోల్కి అయితే లాగిన్ చేస్తున్నాను అండి. 139. అండ్ ఈరోజు మధ్యలో మనం ఒక ఎంట్రీ మెథడ్కి ఒక కన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఇండికేటర్స్. సో కొంచెం స్ట్రిక్ట్గా వినండి. ఓకే, యా స్క్రీన్ షేర్ అయితే షేర్ అవుతుంది. డన్, జస్ట్ అ మినిట్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి? ఓకే, సో గైస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నార్మల్గా గీసుకునే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నార్మల్గా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా అయ్యామా? ఓకే, ఒక ప్లేస్ నుండి ఇలా మల్టిపుల్ టైమ్స్ పడడం, ఒక ప్లేస్ నుంచి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం. ఓకే, మనం ఎక్కువ ప్రయారిటీ మనం దీనికే ఇవ్వాలి. ఓకే, లైక్ ది నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మనం ప్రయారిటీ వన్ ఇస్తాం. మ్యూట్ చేసుకోండి ఎవరైతే అన్మ్యూట్ చేసుకొని ఉన్నారో. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ ది పిఎస్వై నంబర్. పిఎస్వై నంబర్ అంటే సైకలాజికల్ నంబర్ గైస్. సైకలాజికల్ నంబర్ కూడా ఖచ్చితంగా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు సైకలాజికల్ నంబర్ అంటే ఏంటి? ఎనీ నంబర్ విత్ అ రౌండ్ ఫిగర్ ఆఫ్ 500 and 1000. ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ 24,800 దగ్గర ఉంది. ఓకే, సో ఒక సైకలాజికల్ నంబర్ ఏమవుతుందంటే 24,500 నియరెస్ట్ 24,000 25,000. ఓకే, సో ఇవి ఒక సైకలాజికల్ నంబర్స్ ఉంటాయి. మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ రౌండ్ ఫిగర్స్ ని అదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఆ టైంకి మనం అక్కడ లైక్ దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. లైక్ ఒక సైకలాజికల్ నంబర్ ఈజీగా బ్రేక్ కాదు. ఇఫ్ ఇట్ ఇస్ అ సైకలాజికల్ రెసిస్టెన్స్, ఓకే, సపోజ్ ఇది 25,000 అనుకుందాం. ఓకే, ఇది అంత ఈజీగా బ్రేక్ కాదు. బ్రేక్ అయితే మంచి ఫ్లో వస్తుంది పైకి. ఓకే, ఇది సపోజ్ 24,500 అనుకోండి, ఇది కూడా అంత ఈజీగా బ్రేక్ కాదు. ఓకే, బ్రేక్ అయితే ఫ్లో చాలా బాగుంటుంది. ఏంటది రేపు చేస్తా అంటుంది. నా దగ్గర అమౌంట్లు ఇవ్వండి, నేను ఆగుతున్నా చెప్తే నేను ఆల్రెడీ అనిల్ అని చెప్పిన. ఇప్పుడు ఓకే, సో దట్ ఈస్ వై గైస్. సో సైకలాజికల్ నంబర్ అనేది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, బ్రో ఇది ఒక కలెక్టివ్ మైండ్ సెట్ వల్ల అనుకోవచ్చా? ఎస్, ఇది ఒక కలెక్టివ్ మైండ్ సెట్ వల్లనే అవుతుంది. వై? బికాస్ ఇప్పుడు మీరు నార్మల్గా 999 అని మీకు ఎవరైనా ఒకటి చెప్తే, లైక్ 999 ఇది సపోజ్ ఏదైనా కాస్ట్ 999 అనుకుందాం. ఓకే, సో మీరు దాని రౌండ్ ఫిగర్ 1000 అని అంటారు. ఓకే, సో కలెక్టివ్గా పీపుల్కి ఆ రౌండ్ ఫిగర్ నచ్చేస్తుంది అనమాట. మార్కెట్కి కూడా, మార్కెట్ ఈజ్ సమ్వాట్ పీపుల్. ఓకే, పీపులే కదా మార్కెట్ అంటే. సో మార్కెట్కి అలా రౌండ్ ఫిగర్ నచ్చేస్తుంది. నా ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ అనేది కౌంట్ అవుతుందా అంటే డెఫినెట్లీ నాట్. ఇప్పుడు నేను రౌండ్ ఫిగర్ అన్నా అనేసరికి మీరు ఏం చేస్తారు? ఎగ్జాక్ట్గా 24,500 కాడికి రాగానే సెల్ చేద్దాం, అక్కడ నుంచి కదా మనం రివర్స్ పొజిషన్ స్టార్ట్ చేద్దాం. నో, అలా కుదరదు. ఓకే, సో కొంచెం బఫర్ ఉంటుంది పైకి కిందికి, బికాస్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని లైక్ కింద మీద అవుతూ ఉంటాయి కదా. సో ఆ బఫర్ వల్ల మాక్సిమం ట్రాన్సాక్షన్స్ కింద మీదకి అవుతుండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు రౌండ్ నెంబర్ అంటున్నా అంటే 24,460 దగ్గర నుంచి రివర్స్ అయిపోవచ్చు, 24,560 దగ్గర నుంచి రివర్స్ అయిపోవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ రౌండ్ నెంబర్ మాత్రం కన్సిడర్ చేయొద్దు ఆల్వేస్. ఓకే, సో అది కొంచెం ఒక సైకలాజికల్ నంబర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను 24,500 కనుక మార్క్ చేస్తే ఇది 24,500. ఓకే,
ఓకే. యాహ్! సో మీరు గమనించండి. ఫస్ట్ టైమ్ మార్కెట్ అక్కడికొచ్చినప్పుడు, ఓకే. ఫస్ట్ టైమ్ మార్కెట్ అక్కడికొచ్చినప్పుడు అది ఎంత బాగా లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుందో గమనించండి. ఫస్ట్ టైమ్ అక్కడికి మార్కెట్ వచ్చినప్పుడు. ఫస్ట్ టైమ్ అనే కాదు. నార్మల్‌గా నార్మల్‌గా రెగ్యులర్‌గా కూడా మార్కెట్ వచ్చిన కొద్దీ అక్కడికి దాన్నైతే రెస్పెక్ట్ చేస్తది కదా! ఖచ్చితంగా. ఒకసారి గమనించండి. సడెన్ గ్యాప్ డౌన్ బట్ స్టిల్ అక్కడనే ఆ లెవెల్ దగ్గరనే. ఓకే. అండ్ రెసిస్టెన్స్ తినడం స్టార్ట్ చేసింది. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి. ఇంచుమించు అక్కడనే. అండ్ సడెన్‌లీ బ్రేక్ చేసింది. మార్కెట్ కంటిన్యూయస్‌లీ పైకెళ్ళింది. ఓకే. సో 24,500 గాని, 24,000 గాని, ఓకే. ఇట్లాంటి సైకలాజికల్ నంబర్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తాయన్నమాట. ఇప్పుడు 24,000 దగ్గరికెళ్తే నేనిప్పుడు ఇక్కడ కూడా ఒకటి లైన్ మార్క్ చేస్తున్నానండి. మీకు అర్థమైతది. యాహ్! సో చూడండి. ప్రైస్ అక్కడ 24,000 టచ్ అయింది. కిందికి వెళ్ళింది. ఈసారి బ్రేక్ చేసింది. పైకి వెళ్ళింది. మళ్ళీ రెస్పెక్ట్ చేస్తుంది. సో ఎనీహౌ అక్కడికి ప్రైస్ వచ్చినప్పుడు ఇట్ విల్ రియాక్ట్ యాస్ సంథింగ్. ఓకే. అది దాన్ని రెసిస్టెన్స్ లాగైనా తీసుకోవచ్చు. లేకపోతే దాన్ని సపోర్ట్ లాగైనా తీసుకోవచ్చు. బట్ ఇట్ విల్ రియాక్ట్ దేర్. ఓకే. ప్రైస్ మాత్రం ఆ రౌండ్ ఫిగర్స్ దగ్గర రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో రాసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా రౌండ్ ఫిగర్ దగ్గరకొచ్చినప్పుడు, రౌండ్ ఫిగర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఐదర్ ఆ రౌండ్ నంబర్‌ని బ్రేక్ చేసిన తర్వాత గాని, లేకపోతే దాన్ని రెస్పెక్ట్ చేస్తే గాని మనం ట్రేడ్ తీసుకోవాలి. అంతకు మించి మనం అక్కడ ఏం చేరకనా చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నేను 24,000 అన్నాను. కొంచెం నేను ఇక్కడ లెవెల్ ఇగో ఈ బాక్స్ నేను ఎప్పుడో డ్రా చేశాను. నేను ఎప్పుడు డ్రా చేయలేదు. నేను చాలా రోజుల కింద డ్రా చేశాను. ఓకే. నేను ఇక్కడ డ్రా చేశాను. సో బేసికల్లీ అది ఈ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నాకు. ఓకే. నాకిప్పుడు ఇది ఇంపార్టెంట్. ఆ రౌండ్ నంబర్ పక్కన పెట్టండి. నాకిప్పుడు ఇది ఇంపార్టెంట్. ఓకే. సో ఎగ్జాక్ట్‌గా ఉండదు. అక్కడ ఇంచుమించుగా ఉంటుంది. అప్రాక్సిమేషన్స్ ఆల్‌వేస్ కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. సో అదొక సపోర్ట్ లాగైనా వర్క్ చేస్తుంది. లేకపోతే అదొక రెసిస్టెన్స్ లాగైనా వర్క్ చేస్తుంది. నౌ గైస్ నౌ అనదర్ థింగ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇంట్రాడే. మీరు ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం బేసికల్‌గా ఇవన్నీ ఇంట్రాడే ట్రేడింగ్‌కే. కానీ ఎస్పెషల్‌గా ఇప్పుడు గమనిస్తే గనక కరెంట్ డేస్, కరెంట్ డేస్ హై అండ్ లో. ఓకే. అండ్ ప్రీవియస్ డేస్ హై అండ్ లో. ఇవి మనకొక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తాయి. నేనిప్పుడు కరెంట్ డేస్ హై అండ్ లో అని నేను పట్టుకున్నప్పుడు అంటే గమనించండి మార్కెట్‌లో ఈరోజు ఒక హై ఫార్మ్ కావాలి. ఇదే రోజు ఒక లో కూడా ఫార్మ్ కావాలి. లో ఇన్ ద సెన్స్ ఇది కూడా ఒక లో అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఒక హై అండ్ లో అయితే ఉండాలి మార్కెట్‌లో. ఎప్పుడైతే ప్రైస్ సేమ్ అదే డేలో అంటే ఇంట్రాడే వైస్‌లో మాత్రం ప్రైస్ ఎప్పుడైతే ఆ డే లోని టచ్ అవుతుందో మళ్ళీ ఆర్ ఎల్స్ డే హైని టచ్ అవుతుందో, ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా గాని, లేకపోతే బ్రేక్ చేస్తే ఒక సపోర్ట్ లాగా గాని పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. పనిచేస్తుంది. సేమ్ వే ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చినప్పుడు గాని, అది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అయినా తినొచ్చు, లేకపోతే ప్రైస్ బ్రేక్ చేస్తూ కిందికైనా వెళ్ళొచ్చు. బట్ ద థింగ్ ఈస్ ఇట్ విల్ యాక్ట్ దేర్. అక్కడ మాత్రం రియాక్షన్ అయితే పక్కా కనిపిస్తుంది. డేస్ హై అండ్ డేస్ లో కాడ. కరెంట్ డే. కరెంట్ డే అన్నప్పుడు మనకొక హై, ఒక లో కావాలి కాబట్టి మాక్సిమం మనం ఇది ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో చూస్తామన్నమాట. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో చూస్తాం. ఓకే. ఈ ప్రీవియస్ డే హై, లో ఏదైతే ఉందో ఇది మనం మార్నింగ్ సెషన్‌లో చూస్తాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాగానే మనకిప్పుడు డేటా ఉండదు. ఇక్కడంటే డేటా ఫార్మ్ అయిపోయింది ఆఫ్టర్‌నూన్ వరకలా. ఇదైతే మనకు డేటా ఉండదు కదా! సో, మనం ప్రీవియస్ డే యొక్క హై అండ్ లోని మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే. సో, ప్రీవియస్ డేలో మార్కెట్ ఎలాగో మూవ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే. ఇప్పుడు హై ఏంటి? ప్రీవియస్ డేలో ఇది హై. ఇది మన లో. ఓకే. సో, ప్రైస్ నెక్స్ట్ టైమ్ ఓపెన్ అయిన తర్వాత ఇది దిస్ కెన్ యాక్ట్ యాస్ ఎ సపోర్ట్ ఆర్ యాస్ ఎ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ ఎలా అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. సపోర్ట్ ఎలా అవుతుందంటే ఇలా బ్రేక్ చేస్తూ ఇలా రీటెస్ట్ చేసి సపోర్ట్ అవ్వగలుగుతుందది. అంటే నేనిప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే కరెంట్ డే హై, కరెంట్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో దగ్గర మాక్సిమం పార్టిసిపేషన్ ఉంటుంది గైస్. అంటే కొంచెం ఆ స్టాప్ లాసెస్ ఉండడం గాని, ఎక్కువ పీపుల్ యాక్టివ్ ఉండడం గాని, ఆ హై అండ్ లో దగ్గర బాగా యాక్టివ్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆల్‌వేస్.
పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది హై అండ్ లో దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు. ప్రీవియస్ ఇప్పుడు డేస్ యా ఇప్పుడు ప్రీవియస్ డే ది మార్నింగ్ సెషన్ లో ప్రీవియస్ డే డేటా కన్సిడర్ చేస్తాం. అవును. అప్పుడు మార్నింగ్ ఐ లో బ్రేక్ చేసి ఒక కొత్త ఐఎన్ లో ఫామ్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ లోని కొత్త ఐఎన్ లో కన్సిడర్ చేయాలా? యాక్చువల్గా మీరు కరెంట్ డే హై అండ్ లో కన్సిడర్ చేయాలి, కానీ ప్రీవియస్ డేది కూడా మనం కన్సిడర్ చేసి పెడతాం అనమాట. ఎందుకంటే మార్కెట్ మీకు చెప్పాను నిన్ననే, ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్ రియాక్ట్ చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ దగ్గర. సో అలా అందువల్ల మనకి ప్రీవియస్ డేస్ కూడా మనం డ్రా చేసుకొని పెట్టుకుంటాం. ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు వీ విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ రియాక్షన్, గుర్తుపెట్టుకోండి. మనం దాన్ని కన్సిడర్ చేయమని కాదు, దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఓకే, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి, కానీ ఆ ప్రయారిటీ అనేది కరెంట్ డేస్ హై అండ్ లోకి ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్లో. ఓకే, యా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మామూలుగా. ఓకే, ఏదైనా హై లో ఆఫ్ ది సేమ్ డే ఇంట్రెస్టింగ్ ఉన్నది పట్టుకుందాం. Hmm. 9:15. ఓకే, లెట్ us కన్సిడర్ దిస్ కేస్. ఓకే, ఈ కేసుని మనం కన్సిడర్ చేద్దాం. ప్రైస్ ఇక్కడ ఏం చేసింది, ప్రైస్ కిందికి వెళ్ళింది, దాని తర్వాత ఇది ఒక యూటర్న్ చేసి ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ప్రైస్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ డే యొక్క హై అండ్ లో ఏంటి, అట్ ప్రెసెంట్ హై వచ్చేసి ఇది, ఓకే, లో వచ్చేసి ఈ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ టైం ప్రైస్ నెక్స్ట్ డే ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డే లోని అది ఒక సపోర్ట్ లాగా తీసుకున్న తర్వాత ప్రైస్ కొంచెం అలాగా పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇదంతా కన్విన్సింగ్ గా పైకి వెళ్ళలేదు, బట్ జనరల్ గా ప్రీవియస్ డే క్లోజింగ్ కి ప్రీవియస్ డే లైక్ హై అండ్ లోకి బాగా రెస్పెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. ఒకవేళ కనుక లెవెల్స్ నిజంగా బ్రేక్ అయిపోతే, ఆ లెవెల్స్ బ్రేక్ అయిపోతే చూడండి ఎట్లాంటి మూవ్ వస్తుందో పైకి ఇప్పుడు. ఓకే, కొంచెం నేను దీని చార్ట్ని లాగుతున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ప్రీవియస్ డే ఇప్పుడు ఇప్పుడు ఈ డేకి పర్టికులర్గా ఈ డేకి ప్రీవియస్ డే ఇది అవుతుంది, అవునా, ఇది అవుతుంది. సో దీని హై ఏముంది, ఇది ఉంది, అవునా, దిస్ ఇస్ ది ప్రీవియస్ డేస్ హై. ఓకే, లాస్ట్ డేస్ హై ఇది. ఓకే, లాస్ట్ డేస్ లో ఏది, లో ఈ పాయింట్. ఓకే, సో ప్రైస్ చూడండి ప్రీవియస్ డే హైని దాటింది. ఓకే, దాటింది, దాన్ని మళ్ళీ రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. దిస్ ఇస్ సమ్వాట్ అ ట్రాప్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైతే అలా బ్రేక్ చేసిందో దాని తర్వాత కంటిన్యూస్ మార్కెట్ ఇస్ గోయింగ్ అప్. అంటే అసలు ఎందుకు ఇలా జరగాలి అని అంటే ద రీజన్ ఇస్ ది పార్టిసిపేషన్ ఓవర్ హియర్. ఈ ప్లేస్ దగ్గర పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది అనమాట. అంటే లైక్ టూ మెనీ పీపుల్ విల్ యాక్ట్ అట్ దట్ ప్లేస్, హై లో దగ్గర కానీ టూ మెనీ పీపుల్ యాక్ట్ చేస్తారు. నా ఎందుకు అని అంటే దిస్ ఇస్ సమ్ వాట్ అ స్వింగ్ గైస్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్వింగ్ అవుతుంది. ఓకే, సో ఆ స్వింగ్ ని నెక్స్ట్ టైం ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ సమ్వాట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది ఇదే స్వింగ్ ని. దాని తర్వాత ప్రైస్ ఇస్ లైక్ అగైన్ బ్రేకింగ్ ద స్వింగ్. ఓకే, అల్టిమేట్లీ ప్రైస్ ఇలా ప్యాటర్న్ లో మూవ్ అవ్వాలి, అవునా. సో దట్ ఈస్ వై ఇప్పుడు ఈ స్వింగ్ ని బ్రేక్ చేయాలి. పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ ఫ్రమ్ హియర్ కదా, వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఓకే, సో మార్కెట్ ఫస్ట్ బయింగ్ కి వెళ్లే ముందు అలా టెంపరీ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఇస్ లైక్ గోయింగ్ అప్, హిట్టింగ్ ఆల్ ది స్టాప్ లాసెస్. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అని హిట్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ ట్రాప్ ట్రేడింగ్ థియరీ, నేను ఇక్కడ చెప్పకూడదు. ఓకే, బట్ అండర్స్టాండ్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పుల్ బ్యాక్ కావాలి, ఇదైతే మీకు తెలుసు. ఓకే, సో ప్రైస్ పైకి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ స్వింగ్ ని దాటి పైకి వెళ్ళాలి. సో ఈ స్వింగ్ ని దాటినప్పుడు అది వచ్చే మూవ్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, సో సపోజ్ ఇది ప్రైస్ ఇలా మూవ్ అయింది కదా. ఓకే, ఇది కరెంట్ డే హై అండ్ లో అనుకుందాం. ఓకే, ఇది కరెంట్ డే హై అనుకుందాం, ఇది కరెంట్ డే లో అనుకుందాం. కరెంట్ డే హై దాటిందా చూడండి ఎలాంటి మూవ్ వచ్చిందో. దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్.
యాక్చువల్లీ ఇక్కడ ఏం కావాలి, కరెంట్ డే హైని అదొక రెసిస్టెన్స్ లాగా తీసుకోవాలి. ఓకే, రెసిస్టెన్స్ లాగా తీసుకోలేదు, రెస్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ టుక్ అ సపోర్ట్, అంటే లైక్ అలా బ్రేక్ చేసింది ఆ రెసిస్టెన్స్ ని. దాని తర్వాత అలా సపోర్ట్ తీసుకొని ప్రైస్ ఇస్ లైక్ స్లోలీ గోయింగ్ అప్. ఇది అంతగా కన్సిడరబుల్ ఎగ్జాంపుల్ అయితే కాదు, బట్ అండర్స్టాండ్ కరెంట్ డేస్ హై అండ్ లో. ఓకే, ఈ రోజుది హై అండ్ లో విల్ డెఫినెట్లీ యాక్ట్ as సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ప్రీవియస్ డేస్ హై అండ్ లో విల్ డెఫినెట్లీ యాక్ట్ as సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. ఓకే, ఇవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. రేపు మీరు నార్మల్గా అనాలిసిస్ గీసినా కానీ, ఇప్పుడు నేను చెప్తున్నా, ఈరోజు మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఈ రోజుది మార్కెట్ అంటే చలో మీరు వదిలేసేయండి, మరీ ఓవర్గా స్ట్రెచ్ అయిపోయింది. ఈ రోజుది మార్కెట్లో హై ఏంటి, డైరెక్ట్గా ఈ పాయింట్, లో ఏంటి, డైరెక్ట్గా ఈ పాయింట్. ఓకే, సో రేపు ప్రైస్ ఇలా పడితే మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, అంటే లైక్ మధ్యలో కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ది గుడ్ ప్లేసెస్. ఓకే, ఎందుకంటే ఇలా డ్రా చేసినామంటే మనకి మంచి లెవెల్స్ వస్తాయి. కానీ ప్రైస్ లో ఇది దాటిన తర్వాత, ఈ లెవెల్ దాటిన తర్వాత మాత్రం ఒక దగ్గర ప్రైస్ ఆగొచ్చు అంటే దట్ ఈస్ ది ప్రీవియస్ డేస్ లో అన్నమాట. దిస్ ఇస్ ది ప్రీవియస్ డేస్ లో. ఇక్కడ ప్రైస్ ఆగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ యూటర్న్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని బ్రేక్ అయినా చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ దిస్ పాయింట్ షుడ్ బి డెఫినెట్లీ కన్సిడర్డ్ అని అర్థం. ఓకే, సో కరెంట్ డేస్ హై అండ్ లో, ప్రీవియస్ డేస్ హై అండ్ లో విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే, ఈ రోజు మీకు మార్కెట్లో యాక్ట్ చేయకపోవచ్చు. ఓకే, ఈ రోజులో మీకు మార్కెట్ అంతా కన్సిడర్ చేయకపోవచ్చు. నెక్స్ట్ డే, దాని నెక్స్ట్ డే సడన్ గా ఒక రోజు ప్రీవియస్ డేస్ హైని, ప్రీవియస్ డేస్ లోని బాగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. మీకు అప్పుడు అర్థం కాదు ఎందుకు ప్రైస్ ఇక్కడ అవుతుందని చెప్పేసి. ఓకే, సో డెఫినెట్ గా వాటిని మీరు కన్సిడర్ చేయండి. మీరు ప్రీవియస్ డే హైని, ప్రీవియస్ డే హైని లోని మార్క్ తీసుకొని పెట్టుకోండి. డెఫినెట్లీ మీకు అది పనిచేస్తుంది ఎప్పుడొకప్పుడు. ఓకే, నౌ ఆఫ్టర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రాడే లెవెల్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఇస్ ది పీడిసి, ప్రీవియస్ డేస్ క్లోజింగ్ అనమాట. ప్రీవియస్ డేస్ క్లోజింగ్ విల్ డెఫినెట్లీ, అంటే డెఫినెట్లీ ఇదైతే, దీనికైతే ప్రాబిలిటీ ఇంకా ఎక్కువ, విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. చలో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ డేస్ క్లోజింగ్, సి లాస్ట్ టైం ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సి ప్రైస్ నెక్స్ట్ టైం ఆ లెవెల్కి టచ్ అయినప్పుడు అది రియాక్ట్ చేస్తుందో లేదా మీరు అది గమనించండి. ఓకే, దాని తర్వాత ప్రైస్ బ్రేక్ చేసింది. ఇది ఇది ఇట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఇంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఈ లెవెల్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సమ్వాట్. ఓకే, ఈ రెసిస్టెన్స్ దగ్గర వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునా, ఇప్పుడు ఇంకా చూపిస్తాం, ఇంకా చూపిస్తాం. సో ప్రైస్ అలా ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి ప్రైస్ అలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనమాట. సి మాక్సిమం టైమ్స్ ప్రైస్ ఆ ప్రీవియస్ డే క్లోజింగ్ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది పక్కా. ఓకే, సో ఇక్కడ అంటే ఓపెన్ అయింది, దాని తర్వాత చూడండి ఎలాగైతే అది ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు ఎలా గుంజుకొచ్చిందో చూడండి. అది అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట ఇఫ్ ఇట్ ఇస్ అ గ్యాప్. ఓకే, గ్యాప్ లేకపోయినా కూడా ఈ ప్రీవియస్ డేస్ క్లోజింగ్ ఏదైతే ఉందో దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు రియాక్షన్ జరిగింది కింద, ఒకసారి గమనించండి. అది ఈ విక్ని గమనించండి, రియాక్షన్ హ్యాపెండ్. ఓకే, సో రియాక్షన్ మాత్రం పక్కా ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్లేస్ లో ఏమైంది తర్వాత డైరెక్ట్ గా బ్రేక్ చేసింది అది, చలో కంప్లీట్లీ ఆల్రెడీ. ఒకసారి మీరు గమనించండి, ఆ రియాక్షన్ అయిందా లేదా, ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి రియాక్షన్ అయిందా లేదా, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, ఓన్లీ ఫ్యూ కేసెస్లో లైక్ సడన్లీ అలా మొత్తం బ్రేక్ చేసేసుకొని వెళ్ళిపోవడం, అట్లాంటి థింగ్స్ జరుగుతుంటాయి. దట్ ఈస్ క్వైట్ కామన్. సి ఇది ప్రీవియస్ డేస్ క్లోజింగ్, ఇది ఓకే. దాని నెక్స్ట్ క్యాండిల్ పైన ఓపెన్ అయింది, దాని తర్వాత ఇట్ బ్రేక్ చేసింది అనమాట. ప్రీవియస్ డే క్లోజింగ్ బ్రేక్ చేసింది. యూ అండర్స్టాండ్ నేను ఏమంటున్నా, ప్రీవియస్ డేస్ క్లోజింగ్ విల్ యాక్ట్ as సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అని చెప్తున్నా. ఓకే, సో నెక్స్ట్ టైం ప్రైస్ ఆ ప్రీవియస్ డే క్లోజింగ్ టచ్ అయినప్పుడు అది సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, బ్రేక్ చేస్తే మనకు ఫాల్ అయినా ఇస్తుంది, ట్రేడ్ దొరుకుతుంది. అల్టిమేట్లీ ట్రేడ్ అనేది ఒకటి ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ, అది గమనించండి మీరు. యూ కెన్ ఐడెంటిఫై అ ట్రేడ్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ డేస్ క్లోజింగ్ బ్రేక్ ఆర్ ప్రీవియస్ డేస్ అంటే బేసికలీ ప్రీవియస్ డే క్లోజింగ్ ని అది బ్రేక్ చేసినా కానీ, ఓకే, దాన్ని రెస్పెక్ట్ చేసినా కానీ మీకు ఒక ట్రేడ్ దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకోండి మేజర్లీ.
ఓకే, సో ప్రైస్ అక్కడ ఆగుతుంది ఖచ్చితంగా. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఇట్ విల్ స్టాప్, ఇట్ విల్ రియాక్ట్ అండ్ దెన్ ఇట్ విల్ మూవ్. ఓకే, సో అలా ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేట్గా ఏది ఉండదు. బట్ అంటే లైక్ అంటే టోటలీ అక్యురేట్గా ఏమి ఉండదు, బట్ డెఫినెట్లీ రియాక్షన్తో పక్కా, డెఫినెట్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సపోర్ట్, నేను మీకు సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఇప్పుడు మీకు ఏం చెప్పాను. ఫస్ట్ వన్ ఇస్ ది నార్మల్, సెకండ్ వన్ ఇస్ ది సైకలాజికల్ నంబర్, థర్డ్ వన్ ఇస్ ది కరెంట్ డేస్ హై అండ్ లో, ప్రీవియస్ డేస్ హై అండ్ లో. ఓకే, ఫోర్త్ is the previous day's closing PDC. Okay, now fifth one is the dynamic support or resistance. Dynamic support or resistance. డైనామిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి? స్టాటిక్ సపోర్టర్ రెసిస్టెన్స్ అంటే మీరు ఒక నార్మల్ సపోర్టర్ రెసిస్టెన్స్ మనం స్టాటిక్ సపోర్టర్ రెసిస్టెన్స్ అంటాం, ఎందుకంటే అది అక్కడనే ఆగిపోతుంది. లైక్ అది మనం డ్రా చేసి పెట్టేసినామా, డన్. ప్రైస్ అక్కడికి వచ్చి రెస్పెక్ట్ చేస్తాం, మనం ట్రేడ్ తీసుకుంటాం, లేదా కిందికి పోతాం, మనం కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, బట్ డైనామిక్ సపోర్టర్ రెసిస్టెన్స్ అనేది ఒక మూవింగ్ సపోర్టర్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ప్రైస్ తో పాటు ఈ సపోర్టర్ రెసిస్టెన్స్ అంటే బేసికలీ ఈ డైనామిక్ లైన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడే మనం ఇండికేటర్స్ చాప్టర్లోకి వస్తాం బేసికలీ. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నా చార్ట్లో ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో, ఓకే, నా చార్ట్లో ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో వీటినే మనం డైనామిక్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. ఓకే, డైనామిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. హియర్ కమ్స్ ది బ్యూటిఫుల్ ఎంట్రీ మెథడ్ కన్ఫర్మేషన్. ఓకే, ఫస్ట్ మీకు టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ చెప్తాను, దాని తర్వాత ఇది ఎలాగా మనకి డైనామిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతుందో చెప్తాను ఫస్ట్. ఓకే, మీరు నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ది MA, మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే, సి మీరు మూవింగ్ యావరేజ్లో మీరు ఒక వాల్యూ ఇవ్వాలి. ఓకే, సపోజ్ మీరు 5 అనే ఒక వాల్యూ ఇస్తే అది లాస్ట్ 5 క్యాండిల్స్ క్లోజింగ్ ప్రైస్ యొక్క యావరేజ్ని తీస్తుంది, డివైడెడ్ బై 5 యావరేజ్ని తీసి. లైక్ సి సపోజ్ ఒక ప్రైస్ వాల్యూ వచ్చేసి 14 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ఒక్కొక్క క్యాండిల్ ఒక లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క యావరేజ్ తీస్తుంది, క్లోజింగ్ ప్రైస్ యావరేజ్ తీస్తుంది. ఒక క్యాండిల్ వచ్చేసి 16 దగ్గర క్లోజ్ అయింది, ఒక క్యాండిల్ వచ్చేసి 13 దగ్గర క్లోజ్ అయింది, ఇంకో క్యాండిల్ వచ్చేసి 12 దగ్గర క్లోజ్ అయింది, ఇంకో క్యాండిల్ వచ్చేసి 17 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిది యావరేజ్ తీస్తూ ఒక లైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఎలాగైతే క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయో ఈ లైన్ అలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం మూవింగ్ యావరేజ్ అంటాం. ఇప్పుడు ఈఎంఏ అంటే ఏంటంటే అది ఒక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ గా అది మల్టిప్లై అవ్వకుంటూ వస్తుంది అనమాట. సో బేసికలీ నేను పెట్టినవి ఏంటంటే ఈఎంఏస్, వీటిని మనం ఈఎంఏస్ అంటాం. వీటి స్పెషాలిటీ ఏంటి, వీటి టెక్నిక్ ఏంటి ఇప్పుడు చెప్తాను. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ టెక్నిక్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెక్నిక్. ఓకే, సో ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఈ ఈఎంఏ దాన్ని మనం సెటప్ చేయాలంటే ఇక్కడ ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీ ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు ఈఎంఏ అని నొక్కండి. ఓకే, ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది. దిస్ వన్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, దీన్ని నేను క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే ఒకసారి క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీని వాల్యూని ఇక్కడ 9 పెట్టినా కదా, ఇక్కడ లెంత్ 9 ఉంటే లాస్ట్ 9 క్యాండిల్స్ యొక్క ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ తీస్తుంది. ఓకే, నేను అదే ఇక్కడ 50 పెడితే 50 పెడితే అది లాస్ట్ 50 క్యాండిల్స్ యొక్క యావరేజ్ తీస్తుంది, ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ బేసికలీ. సో ఇప్పుడు ఏంది బ్రో ఈ లైన్ స్పెషాలిటీ ఏంది అని మీరు అడిగితే మాత్రం, సి నేను ఏమంటున్నాను, ఈ లైన్ అనేది మనకు ఒక సపోర్టర్ రెసిస్టెన్స్ అని చెప్తున్నాను బేసికలీ. సేమ్ థింగ్ ఇక్కడ మీరు అప్లై చేస్తారు. ఈ ఈఎంఏకి కనుక దాటి, ఓకే, ఈ ఈఎంఏ నుంచి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయితే, డామినెన్స్ ఆర్ ఎల్స్ దిస్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్ అయితే, అర్థం చేసుకోండి ప్రైస్ ఇస్ గోయింగ్ టు బి బుల్లిష్. సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ థియరీ, బట్ ఒక డిఫరెంట్ వేగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ థియరీ ఇది.
ఓకే. ఇప్పుడు సేమ్ థింగ్ ప్రైస్ అలా కిందికి వస్తూ 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 వీటిని ఇలా బ్రేక్ చేస్తే విత్ డామినెన్స్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్, ఓకే, ప్రైస్ ఇంకా డౌన్ ట్రెండ్కి కంటిన్యూ అయిపోతుంది. ఓకే. సో నౌ లెట్ us see some examples. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ 915 ఈఎంఐది క్రాస్ ఓవర్ పెట్టుకున్నాను. 915 ఎందుకు పెట్టానంటే నేను ఈ స్ట్రాటజీ నాది కాదు. ఓకే. ఇది ఒక ఫేమస్ పర్సన్ ద ట్రేడ్ రూమ్ అని మయాంక్ అని ఆయన స్ట్రాటజీ. ఓకే. సో నేను లైక్ స్టార్టింగ్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ లుకింగ్ ఫర్ ఎడ్జ్. ఓకే. నేను కొంచెం ప్రాక్టీస్ చేద్దాం, ఎడ్జ్ చూద్దాం, స్ట్రాటజీస్ చూద్దాం అనేలాగా నాకు కొన్ని స్ట్రాటజీస్ నాకు ఈ స్ట్రాటజీ దొరికింది. ఓకే. ఇది స్ట్రాటజీ అని నేను చెప్పాను, ఇది బేసికలీ ఒక బుక్స్లో ఉన్నదే, కానీ ది వాల్యూస్ ఇది మాత్రం ఆయన ఇచ్చింది. ఓకే. నేను ఓపెన్లీ చెప్తున్నా, ఈ వాల్యూస్ 9 అనే వాల్యూ, 15 అనే వాల్యూ ఇది ఆయన ఇచ్చింది నాకు. ఓకే. అండ్ నాకు ఇది ఎంత వర్క్ అయిందని అంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15కి. ఓకే. జాబ్ ట్రేడర్స్ది డీపీలో క్లాక్లో 9:15 ఉంటుంది. ఓకే. సో నాకు 9:15తో అటాచ్మెంటే వేరు. అండ్ అదే సేమ్ థింగ్ నేను ఈఎంఐలో చూసాక నేను షాక్ అయిపోయినా, అరే ఇట్లా 9:15 కూడా ఈఎంఐ కూడా పెట్టొచ్చా అని చెప్పేసి. ఓకే. జనరలీ పీపుల్ విల్ పుట్ 5 ఈఎంఐ, ఓకే, 50 ఈఎంఐ పెడతారు, 200 ఈఎంఐ పెడతారు. ఓకే. ఇప్పుడు మనం ఈ 250 ఈఎంఐస్ ఏంటి అంటే 50 ఈఎంఐ అనేది ఇన్స్టిట్యూషనల్ ఈఎంఐ గైస్, ఇన్స్టిట్యూషనల్ ఈఎంఐ అవుతుంది అది. ఓకే. చాలా పవర్ఫుల్ ఈఎంఐ ఉంటుంది 50 ఈఎంఐ. అక్కడికి వచ్చినప్పుడు మాత్రం ప్రైస్ రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 200 ఈఎంఐ ఇస్ లైక్ టోటలీ పొజిషనల్. ఓకే. లైక్ టోటలీ పొజిషనల్ అంటే ఇంకెట్లా అంటే అది అక్కడికి టచ్ అవ్వడమే పెద్ద పుణ్యం. టచ్ అయిందంటే ఇంకా ఘోరమైన రియాక్షన్ వస్తుంది బేసికలీ. అంటే బేసికలీ రియాక్షన్ ఎందుకు రావాలంటే ఇది లాస్ట్ 50 క్యాండిల్స్ యొక్క యావరేజ్, ఇది లాస్ట్ 200 క్యాండిల్స్ యొక్క యావరేజ్, అందుకే అలా వస్తుంది అనమాట. ఓకే. సో నౌ లిసన్ టు దిస్. ఇప్పుడు నేను 9:15 ఈఎంఐ పెట్టాను. ఓకే. నాకు ఏం కావాలంటే ఈ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఒకటి రెడ్లో వస్తుంది, ఒకటి బ్లూలో వస్తుంది. అంటే 15 ఈఎంఐ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది, 9 ఈఎంఐ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. మీరు గమనించండి, ప్రైస్కి క్లోజ్గా, ఓకే, ఇప్పుడు ప్రైస్ మూవ్మెంట్ ఎలా అయితే ఉందో దానికి దగ్గరలో 9 ఈఎంఐనే ఉంటుంది, ఎందుకంటే అది లాస్ట్ 9 క్యాండిల్స్ది కదా. 15 ఈఎంఐ కొంచెం దూరం ఉంటుంది, 50 ఈఎంఐ ఇంకా దూరం ఉంటుంది, 200 ఈఎంఐ చాలా దూరం ఉంటుంది. ఓకే. మీరు ఎంత తక్కువ వాల్యూ పెడితే ఈఎంఐకి అతుక్కొని, అంటే ప్రైస్కి అతుక్కొని ఈఎంఐ బిహేవ్ చేస్తుంది అనమాట బేసికలీ. సో నౌ ద థియరీ ఇస్, నాకు కావాల్సింది ఏంటంటే ప్రైస్ ఇలా ఈఎంఐని బ్రేక్ చేస్తూ ఇట్లాంటి ఒక డామినెన్స్ క్యాండిల్ ఆర్ ఎల్స్ ఒక రిజెక్షన్ క్యాండిల్ కావాలి. ఓకే. దాని తర్వాత ప్రైస్ ఎంత ఘోరంగా ఉరుకుతుందో మీకు చెప్తా. ఈ కేసులో ఎందుకు ఉరకలేదు బ్రో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఇస్ సైడ్ వేస్. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఈఎంఐ పనిచేయవు, మీరు ఏమి పెట్టినా పనిచేయవు. ఓకే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మార్కెట్ షుడ్ బి ట్రెండింగ్. ఫస్ట్ థింగ్ అయితే ఇది, మార్కెట్ షుడ్ బి ట్రెండింగ్. ఓకే. ఎప్పుడైతే ఈఎంఐని టచ్ అవుతూ అలా డామినెన్స్ క్యాండిల్స్ ఆర్ ఎల్స్ అలా రిజెక్షన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయో అర్థం చేసుకోండి, ప్రైస్ ఇస్ గోయింగ్ టు బి బుల్లిష్. నెక్స్ట్ టైం ప్రైస్ ఈఎంఐకి టచ్ అయ్యేంత వరకు మీకు ప్రాఫిట్ అనేది దొరుకుతుంది, ఎడ్జ్ అనేది దొరుకుతుంది. ఇది సపోజ్ ఈ కేసులో చూసుకుంటే మనం ఇక్కడ ఈఎంఐని టచ్ అవుతూ ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే. ఇప్పుడు దీని హై మీద మనం ఏమంటారు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే. 5 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే. సో నెక్స్ట్ టైం ప్రైస్ మళ్ళీ ఆ ఈఎంఐలని దాటేంత వరకు మనకి ట్రేడ్ దొరుకుతుంది గైస్. ఆ ఈఎంఐలని దాటేంత వరకు ట్రేడ్ దొరుకుతుంది. ఓకే. చూడండి, ప్రతి ఒక్క క్యాండిల్ ఈఎంఐ పైన క్లోజ్ అవుతుంది, ప్రతి ఒక్క క్యాండిల్ అక్కడ వరకు మనకు ట్రేడ్ దొరుకుతుంది, పైన క్లోజ్ అయ్యేంత వరకు మనకు ట్రేడ్ దొరుకుతుంది. ఒక్క క్యాండిల్ ఇలా బ్రేక్ చేసి కిందకి క్లోజ్ అయిందా అర్థం చేసుకోండి, ట్రెండ్ ఇస్ గోయింగ్ టు బి నెగటివ్. అప్పుడు మనం డౌన్ ట్రెండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ థియరీ వర్క్స్. అర్థమవుతుందా? అసలు ఉరుకులేదు పలుకులేదు. Yes, bro. యా. ఎస్ బ్రో, అర్థమవుతుంది. ఇప్పుడు Yeah. మీరు చెప్పిందంతా 15 మినిట్ టైం ఫ్రేమ్ ఇట్లా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఏమో? యా, చెప్తాను. 9:15 ఈఎంఐ అనేది ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో. ఓకే. అది 1 hour కానివ్వండి, లైక్ 15 minutes కానివ్వండి, 5 minutes కానివ్వండి, ఎస్పెషల్లీ 1 minute కానివ్వండి. ఎస్పెషల్లీ నేను ఎందుకన్నా ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఫర్దర్గా చూపిస్తాను, ఇప్పుడు చూపించాను కొంచెం వెనక చూపిస్తాం. నాకు ఏం కావాలంటే ఈఎంఐకి టచ్ అవుతూ బుల్లిష్ క్యాండిల్ కావాలి, ఆర్ ఎల్స్ ఈఎంఐని బ్రేక్ చేస్తూ బుల్లిష్ క్యాండిల్ కావాలి. నాకు అప్పుడే ఆ స్ట్రెంత్ అనేది దొరుకుతుంది. నా వై ఎందుకు అలా అంటే లాస్ట్ 9 క్యాండిల్స్ ఒక యావరేజ్ లైన్స్ ఇలా వస్తున్నాయి. ఓకే, ఒకవేళ లాస్ట్ 9 ఆ యావరేజ్ కనుక ఏదైనా ప్రైస్ బ్రేక్ చేస్తుందంటే అర్థం చేసుకోండి సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే ప్రైస్ నార్మల్గా బ్రేక్ చేయవు. ఒకవేళ అది బ్రేక్ చేస్తే మూవ్మెంట్ ఇస్తో డెఫినెట్లీ దర్, అండ్ ఓన్లీ ఇన్ ట్రెండింగ్ మార్కెట్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇన్ ట్రెండింగ్ మార్కెట్ పక్కా. ఓకే, ఒకవేళ ఆ ఈఎంఐని బ్రేక్ చేస్తూ సపోజ్ ఇలా 915 ఈఎంఐస్ ఉన్నాయి. ఓకే, ఆ ఈఎంఐని బ్రేక్ చేస్తూ నాకు ఇలా డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, అసలుగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. డోంట్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్. సేమ్ ఎంట్రీ క్యాండిల్స్ ఆర్ ఎంట్రీ మెథడ్ ఇస్ ది బెస్ట్ ప్రతిదానికి. ఎంట్రీ మెథడ్ ఇస్ దాని మించిన వేరే థింగ్ అయితే ఏం లేదు మనకైతే. ఓకే, నౌ నేను ఇప్పుడు దీన్ని 1 minute అని ఎందుకు అన్నానంటే మీరు 5 minutes లో పెట్టినా సేమ్ థియరీ. ఓకే, 5 minutes లో పెట్టినా సేమ్ థియరీ వర్క్ అవుతుంది. ఇక్కడ గమనించండి, మీరు 5 minutes లో పెడితే ఇట్లాంటి ట్రాప్స్ కి మీరు గురవుతారు అనమాట. బేసికలీ హయ్యర్ ద టైం ఫ్రేమ్ హయ్యర్ ద అక్యురసీ. ఇప్పుడు చూడండి, ఇది ఇలా బ్రేక్ చేసింది, మీరు ఫోమోలా క్యాండిల్ క్లోజ్ కాకముందే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసింటే మీరు బుక్ అయ్యేటోళ్ళు. ఓకే, సరే ఇక్కడ బ్రేక్ చేసింది కదా బ్రో అని అంటే ఇక్కడ ఎంట్రీ మెథడ్ పెట్టకపోతే ఇక్కడ మీరు బుక్ అయిపోయేటోళ్ళు బేసికలీ. ఓకే, ఎంట్రీ మెథడ్ పెట్టాలా, ఎంట్రీ మెథడ్ ఇస్తో పక్కా. ఓకే, ఇలా బ్రేక్ చేసిన అనగానే వెంటనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఎంట్రీ మెథడ్ పెట్టిన తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ దాట్. ఓకే, సో ఈ ఎంట్రీ మెథడ్ ఆయన ఇప్పుడు బేసికలీ ద ట్రేడ్ రూమ్ ఆయన స్ట్రాటజీలో ఈ ఎంట్రీ మెథడ్ అనేది ఉండదు. ఆయన సింప్లీ ఒకటే చెప్తారు, ఇలా రిజెక్షన్ క్యాండిల్ కనుక ఇలా ఫార్మ్ అయితే దట్టు ఆ గ్రీన్ కలర్. ఓకే, సింప్లీ మీరు పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయని చెప్తారు, కరెక్టే. కానీ నేను ఏమంటా అంటే ఈ టెంపరీ ట్రాప్స్ నుంచి మనం కాపాడుకోవాలి మనల్ని మనం అంటే ఎంట్రీ మెథడ్ ఖచ్చితంగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ మనం ఎందుకు యూజ్ చేయాలి, 1 minute లో మనం ఎందుకు పెట్టాలి? మనం 1 minute ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఎంట్రీ పెట్టడానికి యూజ్ చేస్తాం, అవునా? ఎంట్రీ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దట్టు మనం ఎందులో పెడతాం? మనం స్పాట్ని పెట్టాం కదా 1 minute టైం ఫ్రేమ్లో, మనం ఆప్షన్ని పెడతాం. ఓకే, సపోజ్ ప్రైస్ ఇక్కడ ఉంది 24,850 దగ్గర ఉంది. ఓకే, 851 దగ్గర ఉంది, నేను 24,850 ఇది కాల్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నా. $24,850 కాల్. యా, ఇది నిఫ్టీది. ఓకే, సో నౌ గైస్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఓకే, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో మనకి ఇప్పుడు 1 minute లో మనం ఎంట్రీ తీసుకోవాలి, అవునా? మనం ఒక డామినెన్స్ క్యాండిల్ కోసం చూస్తున్నాం. ఓకే, ఆ డామినెన్స్ క్యాండిల్ ఈఎంఐ దగ్గర ఉండేలాగా చూసుకోండి, ఆర్ ఎల్స్ రిజెక్షన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది ఈఎంఐ దగ్గర ఉండేలాగా చూసుకోండి. పక్కా ఈఎంఐ దగ్గర ఉంటేనే ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతాం. అట్లా అని ప్రతి ఒక్క ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతామని కాదు, బట్ ఇది ఒక డిఫరెంట్ ఎడ్జ్. దీంట్లోని ఆ కిక్ అనేది ఉంటుంది. సో బేసికలీ సపోజ్ ఇమాజిన్ ఇలా ప్రైస్ పైకి వెళ్తుంది. ఓకే, అండ్ ఈఎంఐస్ ఇలా పైన ఉన్నాయి, ఈఎంఐని ఇంకా ప్రైస్ బ్రేక్ చేయలేదు. సో డోంట్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ దేర్. ఫస్ట్ వాటిని ఈఎంఐని దాటి క్లోజ్ అవ్వనివ్వండి. క్లోజింగ్ ఈఎంఐస్ ని దాటి ప్రైస్ క్లోజ్ అవ్వాలా ఫస్ట్. అండ్ దట్టు ప్రైస్ గనక ఇలా ఈఎంఐస్ నుంచి ఇలా ఒక బుల్లిష్ స్ట్రక్చర్ చూపిస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నౌ నేను మీకు ఒకటి చెప్పాను, దాని తర్వాత ప్రైస్ ఇలా కంటిన్యూస్లీ పైకి వెళ్తున్నప్పుడు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి, పుల్ బ్యాక్ నుంచి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పాను. కంటిన్యూస్లీ పైకి వెళ్తే ఎందుకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పాను, అవునా? పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయని చెప్పాను 1 minute టైం ఫ్రేమ్లో. ఈ పుల్ బ్యాక్ అనేది ఈఎంఐ దగ్గరికి వచ్చేలాగా చూసుకోండి. అంటే ఈఎంఐ దగ్గర నుంచి పుల్ బ్యాక్ వస్తే డెఫినెట్లీ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్. మీకు ఎలా తెలవాలి ప్రైస్ పుల్ బ్యాక్ వస్తుంది, చలో పుల్ బ్యాక్ దగ్గరకు వచ్చేసింది, చలో పుల్ బ్యాక్ అయిపోయింది అని మీకు ఎలా తెలవాలి? ప్రైస్ అనేది ఈఎంఐకి దగ్గరలో ఉంటుంది. మీ ఎంట్రీ ఎప్పుడు కానీ ఈఎంఐ దగ్గరనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ దగ్గరనే ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈఎంఐ ఫార్మ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా, చలో సమ్ వాట్ డిస్టెన్స్ ఇస్ దేర్, చలో దిస్ థింగ్ ఫైన్, ఇక్కడ మీరు కన్సిడరేషన్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ సంథింగ్ లైక్ దిస్ కదా, ఇంత దూరం పోయింది. ఇప్పుడు ఇలా మార్కెట్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఈఎంఐస్ దగ్గరగా ఉన్నాయి గైస్. ఓకే, మార్కెట్ ఫామ్ కాకముందు అంటే ఈ క్యాండిల్స్ ఫామ్ కాకముందు, ఇక్కడ నుంచి ఫామ్ కాకముందు ఈఎంఐ సమ్వాట్ ఇక్కడ ఉంటుంది, కిందికి ఉంటుంది. సో ఇక్కడ డిస్టెన్స్ పెద్దగా ఉంది కాబట్టి నెవర్ టేక్ ది ఎంట్రీ. ఫస్ట్ లెట్ ఇట్ టేక్ ది పుల్ బ్యాక్ తీసుకున్న కొద్దీ ఈఎంఐస్ ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. ఓకే, ఆ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయండి, యూ విల్ హ్యావ్ ది గుడ్ ఎడ్జ్.
ఓకే. నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అని మీరు నన్ను అడిగితే ఇది ఒక డామినెన్స్ క్యాండిల్. సపోజ్ ఇమాజిన్ ఇది వీటిని బ్రేక్ చేస్తూ ఒక నార్మల్ క్యాండిల్ లాగా ఫార్మ్ అయింది. ఓకే. లెట్ us అండర్స్టాండ్ ఇదే ఫార్మ్ అయింది అనుకుందాం. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఈఎంఏ కింద పెట్టాలి గైస్. ఈఎంఏ కింద పెట్టాలి. ఎందుకనంటే ప్రైస్ మాక్సిమం ఈఎంఏ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది ఫస్ట్ థింగ్. ఓకే. అది ఎప్పుడైతే ఈఎంఏస్ దాటి నెగటివ్గా క్లోజ్ అయిపోతుందో అండర్స్టాండ్ ప్రైస్ ఇస్ గోయింగ్ టు బికమ్ నెగటివ్. అక్కడ మీకు ఇంకా ఎడ్జ్ దొరకదు. రైట్ ఆల్ దీస్ థింగ్స్ రాసుకొని పెట్టుకోండి. మీకు మళ్ళీ టైం టు టైం మీకు గుర్తు రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో బేసికలీ మీకు ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుందని అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ప్రైస్ మీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో దట్టు. ఓకే, మనం ఇది 5 minutesలో ఉన్నాం. వెయిట్, మనం ఆప్షన్ బయింగ్ సినారియో చూస్తాం కాబట్టి మనం ఆప్షన్ బయింగ్ సీన్స్ చూద్దాం. నాకేం కావాలి, ఇలా మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇది పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ పైకి వెళ్తుంది, అవునా? సో ఇప్పుడు నాకు ఈఎంఏస్ని దాటుతూ కానీ లేకపోతే ఈఎంఏ దగ్గర, ఇప్పుడు ఇలా ఈఎంఏస్ ఉంటే ఈఎంఏ దగ్గర కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ కావాలి. ఓకే, నాకు ఇక్కడ దొరికిపోయింది. సో అలా పైకి వెళ్ళింది ఇప్పుడు. ఓకే, ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కర్మ కాదు, మనకి ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. ఇప్పుడు ఈఎంఎస్ అనేటివి ఇక్కడనే ఉంటాయి, ఇలా కింద ఇక్కడనే ఉంటాయి. ఓకే, నాకు ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ కావాలి. ఫార్చునేట్లీ 1 minute టైం ఫ్రేమ్లో ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈఎంఎస్ ఇప్పుడు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉన్నప్పుడు ఫార్చునేట్ మనకు ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఈఎంఎస్ టచ్ అయిపోయింది. చలో టేక్ ది ఎంట్రీ దేర్. ఓకే, అండ్ అలా ప్రైస్ చూడండి ఎంత మంచిగా పైకి వెళ్ళిందో. నెక్స్ట్ టైం ప్రైస్ పుల్ బ్యాక్ దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఈఎంఐ దగ్గరనే పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఒకవేళ అది పుల్ బ్యాక్ కాదని మీకు తెలియాలనుకుంటే ప్రైస్ ఈఎంఐస్ దాటి క్లోజ్ అయిపోతుంది, అర్థం చేసుకుంటే ప్రైస్ ఇస్ గోయింగ్ టు బికమ్ నెగటివ్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఎంట్రీ మిస్ చేస్తారు అనుకుందాం. వెయిట్ 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 మీరు ఇక్కడ ఎంట్రీ మిస్ చేస్తారు అనుకుందాం. సపోజ్ మీకు ఏమనిపించింది, ప్రైస్ ఇలా కంటిన్యూస్లీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుందామని అనుకుంటున్నారు, బట్ నో, వెయిట్ ఫర్ దట్ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ అనేది ఈఎంఐ దగ్గర అవుతే మాత్రం చలో గో ఫర్ ఇట్. ఇప్పుడు చెప్పండి, సమ్వన్ వాజ్ అన్మ్యూటింగ్. బ్రో ఇప్పుడు మనం ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాం కదా, గ్రీన్ క్యాండిల్ మిస్ అయిపోయిందని చెప్పారు కదా. సెకండ్ Yeah, పుల్ ఇక్కడ. బ్యాక్ వచ్చింది కదా. యా పుల్ వచ్చింది. బ్యాక్ వచ్చింది, మనం టచ్ అయినప్పుడు మనం రన్నింగ్ క్యాండిల్ ఎంటర్ అవ్వకూడదు కదా. అదొక వాట్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ డౌన్. దట్ ఈస్ వాట్ నో, అంటే అది పుల్ బ్యాక్ వచ్చింది, దాని తర్వాత ఇలా ఎలాగైతే హైని బ్రేక్ చేస్తుందో యూ కెన్ ఎంటర్, బికాస్ దిస్ ఇస్ 1 ఓకే, minute మళ్ళీ time frame. పైకి వస్తున్నప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. ఎస్, మరి కిందికి వచ్చేస్తే వై విల్ యూ పుట్ ఆన్ ద ట్రేడ్? ఓకే, సో అది పుల్ బ్యాక్ వచ్చింది, దాని తర్వాత అలా వెళ్ళి హైని బ్రేక్ చేస్తుందా, యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ దర్. మనం మెయిన్ కావాల్సింది పుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అవ్వడం. మీ ఎంట్రీ ఈఎంఐ దగ్గరలో ఉండడమే మెయిన్ థియరీ, గుర్తుపెట్టుకోండి. ఎంత ఈఎంఐ దగ్గర ఉంటే మనకు అంత మంచిగా స్టాప్ లాస్ చిన్న వస్తుంది. బేసికలీ దట్ ఈస్ ద మెయిన్ ఎడ్జ్. స్టాప్ లాస్ చిన్న వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఇక్కడెక్కడ ఎంట్రీ తీసుకున్నట్టోళ్ళు, ఓకే, మీరు ఆగిపోయారు, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తారు, ఆ పుల్ బ్యాక్ ఈఎంఐ దగ్గర వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎక్కడో ఎంట్రీ తీసుకునే బదులు మీరు ఇక్కడ జెన్యున్గా ఎంట్రీ తీసుకున్నారు, అండ్ మీరు మీ స్టాప్ లాస్ని ఈఎంఐస్ కింద పెట్టారు, సమ్వేర్ ఇక్కడ పెట్టారు. అంటే ప్రైస్ ఇలా కిందికి వచ్చి ఈ లెవెల్ని దాటేసి క్లోజ్ అయిపోతే, అంటే బేసికలీ ఈఎంఐస్ని దాటి క్లోజ్ అయిపోతే మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో మాక్సిమం టైమ్స్ ఏమవుతుందంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తే ప్రైస్ అలా వచ్చి సడన్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. అది క్లోజ్ అవ్వాలి, ఈఎంఐస్ దాటి కిందికి క్లోజ్ అవ్వాలి, సమ్వాట్ లైక్ దిస్. ఇలా ఈఎంఐస్ దాటి క్లోజ్ అయిపోతే కానీ మనం ట్రెండ్ నెగిటివ్ అని చెప్పలేం. అండ్ ఇక్కడ మీరు కొంచెం ఓపిక పట్టేసి ఉంటే అలా అలా పైకి వెళ్ళిపోయింది ప్రైస్. నాకు బ్రో ఒక డౌట్. Yeah. ఇప్పుడు డైనామిక్ ఉంటాయి కదా ఈఎంఐస్. ఎస్, డైనామిక్ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. డిస్టెన్స్ అప్పుడు అంటే ఇప్పుడు మీరు చూపించిన అంటే కంప్లీట్ అయిపోయాక సమ్ డిస్టెన్స్ ఉంది, ముందు వేరే డిస్టెన్స్ ఉంటుంది, దాని ఎట్లా మనం పుల్ బ్యాక్ గా తీసుకోవాలి? దట్ ఈస్ వాట్ మీ ఈఎంఐస్ ఇక్కడ ఉన్నాయి, మీ ప్రైస్ సమ్వాట్ ఇక్కడ ఉంది అనుకోండి, నెవర్ టేక్ ది ఎంట్రీ. మీ ఎంట్రీ అనేది ప్రైస్ ఈఎంఐ ఒక్క దగ్గర ఉన్నప్పుడు తీసుకోవాలి, అంటే అవి రెండు కలిసి ఉన్నప్పుడు, జోడుగా ఉన్నప్పుడు తీసుకోవాలి, దగ్గర ఉన్నప్పుడు తీసుకోవాలి బేసికలీ. ఓకే ఓకే, సో దూరం ఉన్నప్పుడు ప్రైస్ ఒక ప్లేస్ లో ఉంది, ఈఎంఐ ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. దట్ ఈస్ లైక్ టూ ఫార్. ఓకే, అది ఏమవుతుందంటే ప్రైస్ కి ఈఎంఐకి డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు మార్కెట్ విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ అ పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ లో మీ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, మీ మైండ్ సెట్ ఖరాబ్ అయిపోవచ్చు, మీ సైకాలజీ కూడా ఖరాబ్ అయిపోతుంది. మీరు ఎక్కడ టాప్ లో ఎంటర్ అవుతారు, ఎగ్జిట్ అయిపోతారు. మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మూవ్ వస్తుంది. అల్టిమేట్లీ యూ ఆర్ రైట్, బట్ యువర్ ఎంట్రీ టైమ్ ఈస్ రాంగ్.
బ్రో ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో మీకు లాస్ అయితే చూడు, మీకు ఆ నొప్పి తెలుస్తుంది ఒకవేళ అయితే. సో ఈఎంఐకి ప్రైస్కి డిస్టెన్స్ పెద్ద ఉన్నప్పుడు అస్సలకి ఎంట్రీ తీసుకోవద్దు. ఈఎంఐకి ప్రైస్కి ఎంత తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు అంత ఎంట్రీ తీసుకుంటే మీకు అంత మంచి స్టాప్ లాస్ వస్తుంది, అంత మంచి ఎడ్జ్ వస్తుంది బేసికలీ. ఈఎంఐ రెడ్ లైన్ టచ్ అయ్యి తీసుకుంటే టర్న్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందా బ్రో? టచ్ అయ్యి పైకి వెళ్తానా కిందికి వెళ్తానా? నేను అంటున్నది ఈఎంఐ రెడ్ లైన్ ఉంటే పైకి వస్తే, అప్ సైడ్ వస్తే, బ్లూ లైన్ కిందకి వస్తే. అంటే మీరు ఏమంటున్నారంటే ప్రైస్ ఇలా కిందికి వస్తే అంటే తను అనేది క్రాస్ ఓవర్స్ క్రాస్ ఓవర్ అంటే బ్లూ ఇప్పుడు రెడ్ కలర్ అప్ సైడ్ line ఉంటే బ్లూ కలర్ ఓకే, డౌన్ సైడ్ రెడ్ పైకి బ్లూ కిందికి వస్తేనా? క్రాస్ ఓవర్స్ ఓకే ఓకే ఓకే, రెడ్ పైకి బ్లూ కిందికి వచ్చినప్పుడు మీకు సినారియో చూపిస్తా చూడండి. ఇలా ఫాల్ వస్తుంది రెడ్ పైకి బ్లూ కిందికి అయినప్పుడు. ఓకే, మనం దీన్నే ఈఎంఏ క్రాస్ ఓవర్ అని అంటాం, బేసికలీ ఈఎంఏ క్రాస్ ఓవర్ అని అంటాం. ఓకే, మీరు అల్టిమేట్లీ నేను చెప్తున్నా కదా గైస్, నేను ట్రేడ్ చేసేటప్పుడు ఏది 9 ఈఎంఏ ఏది 15 ఈఎంఏ నేను పట్టించుకోను. ఆ సెట్టింగ్స్ పెట్టేసినా నాకు ఇప్పుడు జస్ట్ ఆ బ్లూ లైన్స్ టచ్ అవుతూ మూవ్మెంట్ అవుతుందా లేదా నాకు అది కావాలి. మెయిన్ థింగ్ నా ఎంట్రీ ఈఎంఏకి దగ్గరలో ఉందా లేదా నాకు అది కావాలి. అర్థం చేసుకోండి, మీకు ఎంత హై అక్యురసీ థింగ్ నేను చూపిస్తున్నాను. మీకు అర్థమైన వాళ్ళకి దీని యొక్క ఎడ్జ్ తెలుస్తుంది. మీకు నేను ఏం చెప్తున్నా, 15 మినిట్స్లో మనం ఎంట్రీ మెథడ్ పెట్టి ఒక ఎంట్రీని ఫైండ్ అవుట్ చేస్తాం అంటున్నా. ఓకే, 15 మినిట్స్లో అంటే ఒక మేజర్ సపోర్ట్ కానీ ఆర్ఎల్స్ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కానీ, ఓకే, దాని హైని బ్రేక్ అయ్యి 5 మినిట్స్లో క్లోజ్ అవుతాయి కానీ, ఓకే, దాని హైని దాటి మనం 1 మినిట్లోకి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీ అంటే విన్నింగ్ ప్రాబబిలిటీ మీకు ఇక్కడనే పెరిగిపోయింది, బికాస్ కన్ఫర్మేషన్ ఇస్ స్ట్రాంగ్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత మీరు ఎంట్రీ మీద లేట్ అవ్వద్దు కాబట్టి నేను ఏమంటున్నా, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం అని చెప్తున్నా. అంటే ఇంకా అర్థం చేసుకోండి, మీ విన్నింగ్ ప్రాబబిలిటీస్ లైక్ టూ హై. ట్రేడ్ కనుక మీరు కరెక్ట్ది పడితే లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. లాస్ అయినా కూడా మీకు చిన్న లాస్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, అది కరెక్ట్ అయిపోయిందా, దాని తర్వాత ఎంట్రీ అనేది ఈఎంఐ దగ్గరలో మీరు కనుక పట్టుకుంటున్నారా పుల్ బ్యాక్ దగ్గర, అండర్స్టాండ్ సినారియోస్ ఆర్ గోయింగ్ టు బి మచ్ డిఫరెంట్. నేను ఏమంటాను అంటే ఈ పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది ఎంట్రీ మిస్ అయినప్పుడు యూజ్ చేయాలి. మిస్ అయినప్పుడు నార్మల్గా ఇక్కడ మనకి ఎంట్రీ ఈఎంఐ దగ్గరనే కనిపించేస్తుంది. సపోజ్ ఇక్కడ 5 మినిట్స్ దగ్గర 5 మినిట్స్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు హై దాటితే మీరు 1 మినిట్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. 1 మినిట్లో సపోజ్ అది ఇక్కడ ఉండుంటే, ఇలా ఉండుంటే డెఫినెట్లీ ఇది చాలా దగ్గరలో ఉంది. ఓకే, యూ షుడ్ ఎగ్జిక్యూట్ యువర్ ట్రేడ్ హియర్. ఇన్ కేస్ అది దాటేస్తే, ఈఎంఐస్ ఇలా దాటేస్తే డోంట్ ఎగ్జిక్యూట్, ఎందుకంటే అది సడన్గా ఇలా పైకి వెళ్ళి సడన్గా కిందకి వచ్చేస్తుంది గైస్. యూ నెవర్ నో. అండ్ పుల్ బ్యాక్ మధ్యలో తీసుకుంటే యూ విల్ బి లక్కీ, లేకపోతే అది ఇలా ఈఎంఐని దాటేస్తే మీకు యూ ఆర్ లైక్ సమ్వాట్, మీరు పైన ఎక్కడో కొనేసి మీరు కింద ఎక్కడో అమ్మినట్టే. ఓకే, సో వెయిట్ ఫర్ దట్ పుల్ బ్యాక్. మాక్సిమం మీ ఎంట్రీ ఈఎంఐ దగ్గరనే ఉండాలి. ఈఎంఐస్ ఆర్ సేఫర్ సైడ్. అదొక సేఫ్ జెట్ మనకు, అది ఒక లైఫ్ జాకెట్. అది మనకి మన ఎంట్రీ ఈఎంఐ దగ్గర ఉన్నా చాలు, మనం సేఫ్ ఉంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక థింగ్ చూపిస్తా. ఇక్కడ మస్తు సార్లు ఈఎంఐ టచ్ అవుతూ వెళ్తూ, ఓకే, బ్రేక్ చేస్తూ టచ్ అవుతూ చాలా థింగ్స్ చేసింది ఈఎంఐ దగ్గరనే ప్రైస్. ఓకే, ఈ సినారియో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఈ సినారియోలో ఎందుకు ట్రేడ్ చేయట్లేదు బ్రో? ఇక్కడ కూడా చూడండి, మరి ఇక్కడ ఈఎంఐని బ్రేక్ అవుతూ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా, మరి ఇక్కడ మనం ట్రేడ్ ఎందుకు తీసుకోవట్లేదు పైకి అని నేను అడిగితే, బ్రో మనం ఇక్కడ ఎంట్రీ చూస్తున్నాం, నువ్వు ఫస్ట్ కన్ఫర్మేషన్ చూడు. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చిందా, దాని తర్వాత ట్రేడ్ చేయి. ఓకే, అక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, బరాబర్ ఇక్కడ మూవ్మెంట్ వచ్చింది, ఇక్కడ 5 మినిట్స్లో ఎంట్రీ వచ్చింది, దాని తర్వాత నా స్టాప్ లాస్ హిట్ అయిందంటే నేను ఒప్పుకుంటా, నేను తప్పు అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ అనేది 100% హిట్ అవుతుంది గైస్, గుర్తుపెట్టుకోండి. ఏ ఎడ్జ్కి కూడా 100% విన్నింగ్ ప్రాబబిలిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క ఎంట్రీ అనేది కాదు, ప్రతి ఒక్కటి ఇచ్చేది ఎంట్రీ కాదు. ఫస్ట్ థింగ్ ఇస్ కన్ఫర్మేషన్. మీకు ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ అయిందా, కన్ఫర్మేషన్ కరెక్ట్ అయిందా, అప్పుడు ఎంట్రీకి రండి. అప్పుడు ఎంట్రీలో ఈఎంఐ క్రాస్ ఓవర్ని చెక్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం టు టేక్ ది ఎంట్రీ.
ఓకే. ఉట్టుట్టిగా మీరు ఇక్కడికి వచ్చి ఉట్టిగా మీరు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చి చలో బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటా. నో, నెవర్ డూ థట్. ఫస్ట్ మీరు చూడాల్సింది ఐడెంటిఫికేషన్, ట్రేడ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ కన్ఫర్మేషన్. దాని తర్వాత ఎంట్రీకి రండి. మీ ఎంట్రీ ఈఎంఐ దగ్గరలో ఉండేలాగా చూసుకోండి. దాట్స్ ఇట్. దాట్స్ ఇట్. ఓకే. మీ ప్రాబబిలిటీ చాలా పెరిగిపోతుంది. చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది దీంతోని. మీరు ఒకసారి గమనించి చూడండి. రేపు 9:15 ఈఎంఐ పెట్టుకొని గమనించండి. ఓకే. నౌ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండికేటర్ గైస్. నెక్స్ట్ ఇండికేటర్ ఏంటంటే పివట్ పాయింట్స్. ఓకే. నేను ఇక్కడ పివట్ పాయింట్స్ ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్తున్నాను. నేను ఇక్కడ పివట్ అని నొక్కుతున్నాను అంతే. పివట్ పాయింట్స్ 100 అని వచ్చింది. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మనకి R4, R3, ఓకే, R2, R1, P వస్తుంది. దాని తర్వాత S1, S2, S3, S4, S5 వరకు వచ్చాయి. నా ఏంటి ఈ S1 నుంచి S5 వరకు ఏంటి? P అంటే ఏంటి? R1 నుంచి R5 వరకు ఏంటంటే ఈ S అని ఏదైతే ఉందో వీటిని మనం సపోర్ట్ అని పిలుస్తాం బేసికలీ. ఈ R ఏవైతే ఉన్నాయో వీటిని మనం రెసిస్టెన్స్ అని పిలుస్తాం. సో బేసికలీ పివట్ పాయింట్స్ ఏంటంటే పివట్ పాయింట్స్ అనేది ఒక సిస్టమ్ జనరేటెడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి. సిస్టమే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసి ఇస్తుంది. సిస్టమే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి ఇస్తుంది. అది మార్కెట్ ప్రస్తుతానికి ఓపెన్ అయిన దాన్ని బట్టి అది ఒక పివట్ పాయింట్ అనే ఒక పాయింట్ ని అది జనరేట్ చేసుకుంటుంది. దాని ప్రకారంగా అది కొన్ని రెసిస్టెన్స్ ని కొన్ని సపోర్ట్ మనకి తీసిస్తుంది అనమాట. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందంటే దిస్ ఇస్ నాట్ టోటలీ అక్యురేట్. ఇది నాకు మరీ అక్యురేట్ అని నేను చెప్పాను. బట్ దిస్ వర్క్స్ అట్ అ సర్టెన్ ఏజ్. దిస్ వర్క్స్. నౌ నేను పివట్ పాయింట్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తానంటే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు. ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు నాకు ఆ రెసిస్టెన్స్ అనేది నాకు పివట్ పాయింట్స్ లాగా, అంటే బేసికలీ ప్రైస్ ఎక్కడ ఆగొచ్చు. ఇప్పుడు నాకు డేటా లేదు, బికాస్ ప్రీవియస్ డేటా లేదు. ఓకే. మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. నాకు ప్రస్తుతానికి ఉన్న రెసిస్టెన్స్ అనేటివి నా పివట్ పాయింట్స్ మాత్రమే. అట్ దట్ టైమ్ ఐ యూజ్ మై పివట్ పాయింట్స్ ది బెస్ట్. అప్పుడు నేను పివట్ పాయింట్స్ పెడతాను. సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రైస్ ఇక్కడికంటే లాస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను పివట్ పాయింట్స్ ఆన్ చేయలేదు. సపోజ్ ఏమనుకుందాం, ప్రైస్ ఇక్కడ ఎక్కడో తిరుగుతుంది అనుకుందాం. ఇలా వెయిట్, నేను కొంచెం మినిమైజ్ చేస్తున్నాను. ప్రైస్ టోటలీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది అనుకుందాం ఇలా. ఓకే. ఇప్పుడు ప్రైస్ ఎక్కడ నుంచి తిరిగి పడుతుందో మనకు తెలియదు. నీకు తెలుసా, నాకు తెలుసా? ఎవరికి తెలియదు. ఓకే. వన్ థింగ్ వీ క్యాన్ పుట్ ఈస్ ది సైకలాజికల్ నంబర్స్. సైకలాజికల్ నంబర్స్ తిరుగుతుంది అంటే సరే, ఒక అర్థం ఉంది. నువ్వు మామూలుగా 25,120 తిరుగుతుంది అంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు? యూ కెనాట్ టెల్. అదే పివట్ పాయింట్ పెట్టుకుంటే ఇన్ కేస్ అక్కడ పివట్ పాయింట్ ఉంటే డెఫినెట్లీ దట్ రియాక్షన్ మైట్ హ్యాపెన్. ఆ టైంలో యూ విల్ బీ సమ్వాట్ యాక్టివ్, అలర్ట్ ఉంటారు మీరు. అలర్ట్ ఉండి ఓకే ఇక్కడ పివట్ పాయింట్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం, లెట్ us నాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు అ ట్రేడ్ అని మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 15 ఉంది. ఇక్కడ 15 ఎందుకు ఉంది? 50 ఎందుకు లేదు? 45, 20 ఎందుకు లేదు అంటే బేసికలీ ఇక్కడ 15 పెడితే మీరు లాస్ట్ 15 డేస్కి అది పివట్ పాయింట్స్ పెట్టేసిస్తుంది అనమాట మీకు. లాస్ట్ 15 డేస్కి. ఓకే. మీరు ఇక్కడ 2 పెట్టండి, లాస్ట్ 2 డేస్కే పెట్టిస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పెట్టి చూపిస్తా. ఇప్పుడు నేను 2 పెట్టినా, ఇప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి చూడండి. లాస్ట్ 2 డేస్కి మాత్రమే వస్తాయి. ఇప్పుడు లాస్ట్ 2 డేస్వి ఎందుకు పెట్టాను నేను అంటే 15 డేస్ కూడా నేను బేసిక్గా 15 డేస్ పెడతాను. బట్ లాస్ట్ 2 డేస్ది నేను ఎందుకు ఎస్పెషల్లీ రికమెండ్ చేస్తానంటే ఏదైనా 2 పివట్ పాయింట్స్ ఇలాగా లాస్ట్ 2వి ఇలాగా అంటే ఇలా 2 మ్యాచ్ అవుతాయి, అంటే లైక్ టోటల్లీ నాట్ కంప్లీట్లీ మ్యాచింగ్, ఇలా పైన కిందకైనా ఇలా మ్యాచ్ అవుతాయి. దాట్ కెన్ యాక్ట్ యాజ్ అ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. అదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది చూడండి, ఆ రియాక్షన్ మీకు ఇక్కడ కనిపించాలి. సీ దట్ కన్సాలిడేషన్ దేర్. ఇది బ్రేక్ చేసేసింది. ఇఫ్ నాట్ కదా దిస్ వుడ్ హావ్ డన్ లైక్ దిస్ ఆల్సో. రెసిస్టెన్స్ కూడా తినొచ్చు, ప్రైస్ డెఫినెట్లీ తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నెక్స్ట్ టైం ప్రైస్ ఈ పివట్ పాయింట్ దగ్గరకు వచ్చింది.
ఆ రియాక్షన్ ని మీరు గమనించండి అని చెప్తున్నా. అలా కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్ళట్లేదు. డెఫినెట్లీ ఇట్ విల్ రియాక్ట్ నియర్ పివట్ పాయింట్. అది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ థింగ్. సి ఇక్కడే ప్రైస్ ఎందుకు ఆగాలి? బికాస్ లాస్ట్ డేస్ పివట్ పాయింట్స్ అక్కడ తయారై ఉన్నాయి కాబట్టి అందుకే ప్రైస్ అక్కడ రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ చెప్పేది ఉంటే మనం దీన్ని కొంచెం డిరైవ్ చేసుకుంటే పైకి కరెక్ట్గా, ఇఫ్ యూ డ్రా ఇట్ as a rectangle, సి దిస్ ప్లేస్ గమనించండి ఎంత మంచి పివట్ పాయింట్ అయిందో, ఎంత మంచి ప్లేస్ అయిందో. ఇది ఇక్కడ నుంచి పడ్డది, ఆ బ్రేక్ చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు మాక్సిమం ప్రైస్ ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ పైకి వెళ్తే కిందికి రావాలనుకుంటే మాత్రం ప్రైస్ ఈ లెవెల్ని బ్రేక్ చేసేసేయాలి, అలా ప్రైస్ కిందికి వచ్చేయాలి. బ్రో ఇక్కడ R1 చూస్తే అది కూడా కొంచెం మనం పెట్టిన సైకలాజికల్ నెంబర్ ని బాగా రెస్పెక్ట్ చేస్తుంది. ఎస్, కరెక్ట్. బ్రో పి అంటే ఏంటి బ్రో? పి అంటే ఏంటి? పి అనే దాన్నే మేజర్ పివట్ అంటాం, మనం దాన్ని పివట్ అని అంటాం. ఓకే, దీన్నే మనం పివట్ అని పిలుస్తాము యాక్చువల్గా. కానీ దాని పైన ఉన్నవి మనకి ఆ పివట్ పాయింట్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ అండ్ పివట్ పాయింట్ సపోర్ట్స్. ఓకే, అది పి ఎలా అనేది ఒక మేజర్ పాయింట్. ఏంటది? అదే బ్రో, ఏంటది? అది ఎలా యూజ్ అవుతుంది బ్రో? దట్ ఈస్ వాట్. సి అక్కడ మీకు అదే యూజ్ అవుతుంది ఏమీ లేదు. ఇక్కడ R1, R2, P, S1, S2, S3 ఇవన్నీ లైన్స్ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి బేసికలీ. అర్థమైందా? ఈ కూడా మీకు ఒక సపోర్ట్ లాగా కానీ ఒక రెసిస్టెన్స్ లాగా కానీ పనిచేస్తుంది. ప్రైస్ ఇక్కడికి వచ్చింటే మీకు అర్థమయ్యేది ఏం జరగదు అక్కడ. సపోజ్ ఈ కేసులో ఇది పి, ఇక్కడ పి ఉంది. ఓకే, సో ఏమైంది? ప్రైస్ అలా దాన్ని అక్కడ టైం పాస్ చేస్తూ బ్రేక్ చేసింది. ఓకే ఓకే బ్రో, ఓకే. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ గైస్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పివట్ పాయింట్స్. ఆల్వేస్ రిమెంబర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని హైడ్ చేస్తున్నాను. ఇలా మనం ఇక్కడికి కన్ను బొమ్మ నొక్కేస్తే అది హైడ్ అయిపోతుంది. ఓకే, నౌ 50 EMA అండ్ 200 EMA, 50 EMA అండ్ 200 EMA. సి గైస్ వీటిని మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకే, సి వీటి ఇంపార్టెన్స్ కూడా చెప్తా. నేను ఇప్పుడు కొంచెం నోట్ ప్యాడ్ మీదకి వెళ్ళిపోతా. 50 EMA అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ ఈఎంఏ. ఓకే, అక్కడికి కనుక ప్రైస్ వస్తే, ఓకే నార్మల్లీ అది బ్రేక్ కాదు, కానీ బ్రేక్ అయితే హెవీ రియాక్షన్ కిందికి వస్తుంది. రెస్పెక్ట్ అయినా కానీ హెవీ రియాక్షన్ పైకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. ఈ 50 EMA మనం న్యాచురల్గా ఎప్పుడు చూడొచ్చు అని అంటే, మార్కెట్ కంటిన్యూస్లీ పైకి వెళ్ళినప్పుడు, కంటిన్యూస్లీ కిందికి వెళ్ళినప్పుడు మనం 50 EMAని మనం వర్కౌట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కేసులో 50 EMA ఆన్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా మూవ్ అయింది. ఓకే, సో బేసికలీ ప్రైస్ ఎప్పుడైతే ఆ 50 EMAని క్రాస్ చేస్తుందో బై ఛాన్స్, సీ ద రియాక్షన్. గైస్ జస్ట్ మినిట్, కాల్ వస్తుంది. హలో చెప్పండి, ఎవరు? అది గైస్ ఒక్క 2 minutes, నేను 2 minutesలో వాపస్ వస్తాను.
సో బేసికలీ నేను ఏం చెప్తున్నానంటే 50 ఈఎంఏ అనేది ఈజీలీ బ్రేక్ కాదు. బ్రేక్ అయితే మాత్రం రియాక్షన్ చాలా పెద్ద ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ది పాయింట్స్. చూడండి, ఇక్కడ నుంచి 50 ఈఎంఏ నుంచి వచ్చిన రిజెక్షన్ గమనించండి. ఇది ఇప్పుడు ఈఎంఏ లైక్ బేసికలీ ఫార్మ్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఫార్మ్ అయ్యేటప్పుడు మీరు రియాక్షన్ చూడాలి, విల్ బి లైక్ టూ ఫాస్ట్. ఓకే, సపోజ్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈఎంఐని బ్రేక్ చేసి క్లోజ్ అయిపోయింది. ఎవ్రీ వన్ విల్ థింక్ చలో క్లోజ్ అయిపోయింది, మార్కెట్ రేపు గ్యాప్ అప్ పైకి వెళ్ళిపోతుంది కంటిన్యూస్లీ. చూడండి ఏమైందో, కిందికి వచ్చి దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, సో దిస్ ఇస్ సమ్వాట్ ట్రాప్ సినారియోస్, బట్ బేసికలీ 500 ఈఎంఐ 200 ఈఎంఐస్ చాలా డేంజరస్ ఉంటాయి. అవి వీటి దగ్గరికి వెళ్ళింది ఆ ప్రైస్ బూమ్ అయిపోతాయి వెంటనే అవి. ఓకే, నౌ గైస్ ఇంకా 2 ఇండికేటర్స్ ఉన్నాయి నేను చెప్పాలనుకుంటున్నాను, బికాస్ మళ్ళీ నేను 2 డేస్ తర్వాత రేపటి తర్వాత నేను అవైలబుల్ ఉన్నాను కాబట్టి. ఓకే, బాలింజర్ బ్యాండ్ అనే ఒక ఇండికేటర్. ఓకే, నేను ఇది చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఎప్పుడు అంటే రెగ్యులర్గా ఏం యూజ్ చేయను, బికాస్ టోటలీ వీ డూ స్కాల్పింగ్ ఓన్లీ. బట్ సమ్వన్ నేను ఇండికేటర్ని ఎప్పుడు కానీ ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్ చేయలేదు. ఓకే, అంటే జస్ట్ ఇండికేటర్ని పెట్టుకొని నేను ట్రేడ్ చేయలేదు. నా ఎంట్రీ మెథడ్ నాకు వర్క్ చేస్తుంది ఖచ్చితంగా, అండ్ ప్రతిసారి నేను నా ఓన్ డిపెండెన్సీ మీద ఉంటాను. ఇండికేటర్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. డు నాట్ యూజ్ ది ఇండికేటర్ యాజ్ అ డిపెండెన్సీ, అంటే దాని మీద మీరు డిపెండ్ అవ్వకండి. యూజ్ ఇట్ ఫర్ కన్ఫర్మేషన్, దట్స్ ఇట్. కన్ఫర్మేషన్, మీ మూవ్కి ఈఎంఐ సపోర్ట్ చేస్తుందా లేదా, అంటే మీ వ్యూ ఏదైతే ఉంటుందో, మీకు సపోజ్ మార్కెట్ పైకి వెళ్తుంది అనిపించింది. ఓకే, మీ మార్కెట్ పైకి వెళ్తుంది అనిపించింది. ఓకే, సో ఆ టైంకి మీ ఈఎంఐ సపోర్ట్ చేస్తుందా లేదా, పైకి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుందా లేదా, మీకు అది తెలుసుకోండి. ఒకవేళ ఈఎంఐ సపోర్ట్ చేయకపోతే అర్థం చేసుకోండి, సంథింగ్ ఇన్ యువర్ వ్యూ మస్ట్ బి రాంగ్. అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం ఉంటుంది. యూ మైట్ బి కరెక్ట్ ఆల్సో, ఈఎంఐ తప్పు కూడా అవ్వచ్చు, ఐఎమ్ ఓపెన్ స్పీకింగ్. ఓకే, కానీ దట్ థియరీ మైట్ బి దేర్. ఓకే, సో మీరు కొంచెం గమనిస్తారు అక్కడ. ఓకే, నాకు ఈఎంఐ సపోర్ట్ చేయట్లేదు, లెట్ మీ టేక్ ది ఈఎంఐ కన్ఫర్మేషన్ అండ్ టేక్ ది ట్రేడ్. అంటే ఫస్ట్ ఈఎంఐ కన్ఫర్మేషన్ రానివ్వండి, దాంతో మనం ట్రేడ్ చేద్దాం. సో ఆల్వేస్ యూజ్ ఎనీ ఇండికేటర్ యాజ్ అ కన్ఫర్మేషన్ ఓన్లీ. ఒక కన్ఫర్మేషన్ లాగా యూజ్ చేయండి, యూ విల్ హ్యావ్ ది బ్యూటిఫుల్ ఎడ్జ్. ఓకే, కన్ఫర్మేషన్ లాగా యూజ్ చేసుకోవాలి ఈఎంఐని ఆల్ ద టైమ్. ఓకే, నేనైతే ఈఎంఐ కన్ఫర్మేషన్ లేదా ఎంట్రీ తీసుకోను 1 minute టైం ఫ్రేమ్, ఓపెన్లీ స్పీకింగ్. నాకు ఈఎంఐ సాతియాలి, ఈఎంఐ సాతియకపోతే నేను అసలు ఎంట్రీ తీసుకోను. ఓకే, సో నా నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండికేటర్ ఇస్ ది బాలింజర్ బ్యాండ్. ఫస్ట్ వన్ బాలింజర్ బ్యాండ్స్ అని నేను పెట్టేశాను. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఉన్న ఈఎంఐస్ని ఆఫ్ చేస్తున్నాను. గైస్, ఇప్పుడు ప్రైస్ యొక్క థియరీ ఏంటంటే, ఇప్పుడు బాలింజర్ బ్యాండ్స్ యొక్క థియరీ ఏంటంటే, అది మాక్సిమం ప్రైస్ ని ఈ బ్యాండ్ లోనే ఉండేలాగా ట్రై చేస్తుంది ఆల్ ద టైమ్. అది కొంచెం అలా పైకి వెళ్ళిందా, అంటే కొంచెం అలా బ్యాండ్ ని దాటేసిందా, అది మళ్ళీ లోపల గుంజుకోపోతుంది అనమాట. దాటేసిందా గుంజుకోపోతుంది. వెయిట్, ఐ విల్ షో యూ మోర్ ఎగ్జాంపుల్స్. దాటేసిందా అది గుంజుకోపోతుంది లోపలికి. అది మాక్సిమం ప్రైస్ ఆ బ్యాండ్ లోనే ఉండాలి అనేలాగా ప్లాన్ చేసుకుంటుంది అనమాట బాలింజర్ బ్యాండ్. ఓకే, సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత చూడండి ప్రైస్ మెల్లగా సైడ్ వేస్ అండ్ ఫాల్. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అంటే, ఈ బ్లూ బార్డర్ ఏదైతే ఉందో దీస్ విల్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. బేసికలీ ఇది మెయిన్ థియరీ. ఇవి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ మనం ఏమనుకుంటాం, బాలింజర్ బ్యాండ్ బ్రేక్ అయిపోయింది కిందికి. నో, ఇట్ విల్ ట్రై టు పుల్ ఇట్ ఇన్ టు ది బ్యాండ్ ఓన్లీ ఆల్ ద టైమ్. అండ్ ఈ మధ్యలో ఎల్లో లైన్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ది మీడియం ఆఫ్ దిస్. ఇది కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు చూడండి, అక్కడికి ప్రైస్ టచ్ అయితే రియాక్షన్ ఇస్తో పక్క రియాక్షన్ పక్క ఉంటుంది. రియాక్షన్ ఇస్తో పక్క, నో పాయింట్ ఆ మీడియంకి టచ్ అయినప్పుడు. అంటే బేసికలీ ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది, ఇది మనకు ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో ప్రైస్ రెసిస్టెన్స్ కి టచ్ అయినప్పుడు కిందికి వస్తుంది, సపోర్ట్ కి టచ్ అయినప్పుడు పైకి వెళ్తుంది. సో నేను ఏమంటా అంటే, సపోజ్ ఇమాజిన్ మీరు
ఈ ప్లేస్లో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సో ప్రైస్ ఇక్కడ బోలింజర్ బ్యాండ్ కూడా బ్రేక్ చేసింది. వావ్, బోలింజర్ బ్యాండ్ బ్రేక్ చేసింది. సో ప్రైస్ బోలింజర్ బ్యాండ్ లోపలికి గుంజుకోవాలనుకుంటుంది. నా వ్యూ కూడా ఇక్కడ నుంచి పైకే ఉంది. వెరీ గుడ్, దట్ ఈస్ హౌ యూ విల్ యూజ్ యువర్ ఇండికేటర్స్ కన్ఫర్మేషన్ ఓన్లీ. కన్ఫర్మేషన్ ఓన్లీ. నేను ఈఎంఐ కన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి నేను ట్రేడ్లు ఎంటర్ అవ్వట్లేదు. ఓకే, నేను ట్రేడ్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను దాని తర్వాత నేను ఈఎంఐ కన్ఫర్మేషన్ తీసుకుంటాను బేసికలీ. ఓకే, ఫస్ట్ నా ఐడెంటిఫికేషన్ నాకు ఇంపార్టెంట్, నా మెయిన్ థింగ్స్ నాకు ఇంపార్టెంట్. నాకు ఈ బాలింజర్ బ్యాండ్స్ అనేది ఒక కన్ఫర్మేషన్ లాగా యాడ్ అవుతుందా లేదా, నాకు అది కావాలి. వన్స్ ఇట్ ఈస్ యాడింగ్, థింగ్స్ విల్ చేంజ్, థింగ్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. మీరు జస్ట్ కన్ఫర్మేషన్స్ యాడప్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ ఎడ్జ్ వస్తుందో. ఓకే, నేనైతే ఇంతవరకు బోలింజర్ బ్యాండ్ అంతా యూజ్ చేయలేదు గైస్, కానీ నాకు ఇది కొంచెం మంచి అనిపిస్తుంది బోలింజర్ బ్యాండ్ థియరీ. ఓకే, లైక్ ఇది బేసికలీ ఇట్స్ అన్ ఆల్గరిథం. ఓకే, ఇది ఒక ఆల్గరిథం అన్నమాట, ఇది ఒక కోడ్. ఓకే, బాలింజర్ అనేది ఒక పర్సన్, వాడు ఇట్లాంటి ఒక కోడ్ని డెవలప్ చేస్తాడు. సో దట్ ప్రైస్ ఇందులోనే ఉండేలాగా వాడు ఒక కోడ్ డెవలప్ చేసుకున్నాడు వానికి వాడు. సో బేసికలీ ఈ లైన్స్ అనేటివి ఆ కోడ్ వల్ల ఫామ్ అవుతాయి అనమాట. అది మరి హై ప్రైజెస్ అంటే లైక్ ఎవ్రీ క్యాండిల్ హైని తీసుకొని పెట్టాడా, సంథింగ్ క్యాలిక్యులేషన్ హి హస్ డన్. వాడు క్లోజింగ్ ప్రైజెస్ని హై ప్రైజెస్ని మైండ్లో పెట్టేసుకొని వాడు ఒక ఇండికేటర్ని వాడు తయారు చేశాడు. ఇట్ ఈస్ అ కోడ్ బేసికలీ. ఓకే, బ్రో బేసికలీ మన ఎంట్రీ మెథడ్ కి హెల్ప్ చేస్తాయి కదా బ్రో? ఎంట్రీ మెథడ్కి ఇది మీకు హెల్ప్ చేస్తుండొచ్చు, కానీ బాలింజర్ బ్యాండ్ మీకు అంతగా హెల్ప్ చేయకపోవచ్చు. మీకు ఈఎంఐ బాగా హెల్ప్ చేస్తుంది ఎంట్రీ మెథడ్లో, డెఫినెట్లీ ఆల్ ద టైమ్ ఈఎంఐ. మీకు బాలింజర్ బ్యాండ్ అంతగా హెల్ప్ చేయకపోవచ్చు. బాలింజర్ బ్యాండ్ అనేది ఒక బ్రాడర్ టైం ఫ్రేమ్, బ్రాడర్ వ్యూ మీకు బాగా వర్క్ చేస్తుంది. సో బ్రాడర్ వ్యూ అంటే ఏంటంటే సంథింగ్ లైక్ 15 minutesలో మీరు ట్రేడ్ పైగా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు సపోర్ట్ దగ్గర. ఓకే, అప్పుడు మీకు పనిచేస్తుంది. బాలింజర్ బ్యాండ్ పెట్టండి, కొంచెం నార్మల్గా యూస్ చేయండి, ఒక కన్ఫర్మేషన్ వస్తుందా లేదా మీరు అది ట్రై చేయండి. దట్స్ ఇట్. ఓకే, సో డైరెక్ట్గా ఫస్ట్ ట్రేడే పెట్టి ఎగ్జిక్యూట్ చేయొద్దు, బాలింజర్ బ్యాండ్ ఈఎంఐని పెట్టి ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఫస్ట్ ఒక 1-2 days బాలింజర్ బ్యాండ్ బిహేవియర్ని, ఓకే 2 or 3 days బాలింజర్ బ్యాండ్ బిహేవియర్ని, ఈఎంఐ బిహేవియర్ని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీకు ఆ కళ్ళ మెమరీ అంటే మీ ఐస్ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ ద్వారా మీరు గుర్తుపట్టేస్తారు నెక్స్ట్ టైం చేయాలి. ఫస్ట్ ఒక 2-3 days మీరు ఆ ప్యాటర్న్ని గమనించండి, ఎలా ఫామ్ అవుతున్నాయో ఆ ప్యాటర్న్స్. అంటే ఈఎంఐ దగ్గర టచ్ అయినప్పుడు ప్రైస్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలాంటి బిహేవియర్ చూపిస్తుంది, బాలింజర్ బ్యాండ్ టచ్ అయినప్పుడు ప్రైస్ ఎలాంటి బిహేవియర్ చూపిస్తుంది. ఈ కొన్ని థింగ్స్ని మీరు 2-3 days మానిటర్ చేయండి. దాని తర్వాత మీకు ఆ ప్యాటర్న్ అనేది మీకు అర్థమవుతుంది, ఏ ప్యాటర్న్లో ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి. డైరెక్ట్గా ఫస్ట్ డేనే దుంకొద్దు ప్లీజ్. ఓకే, అండ్ ప్రతి ఒక్క ఈఎంఐ కానివ్వండి, ప్రతి ఒక్క థియరీ కానివ్వండి, క్యాండిల్ క్లోజింగ్ షుడ్ బి ఆన్ ప్రయారిటీ. గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ క్లోజింగ్ అనేది అవ్వాలి. దీన్ని దాటిన తర్వాత సరే క్యాండిల్ క్లోజింగ్ అనేది అవ్వాలి. క్యాండిల్ క్లోజింగ్ ప్రాపర్గా కావకపోతే మాత్రం కంప్లీట్లీ ఇట్ ఈస్ సంథింగ్ కైండ్ ఆఫ్ ట్రాప్ ఓన్లీ. ఇప్పుడు ఈఎంఐని దాటి కూడా నాకు క్యాండిల్ క్లోజింగే కావాలి, ఖచ్చితంగా క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. లేకపోతే నేను సచ్చిన ఎంట్రీ తీసుకోను. ఈఎంఐ దాటి క్లోజ్ అవ్వకపోతే నేను సచ్చిన ఎంట్రీ తీసుకోను. అది ఏమన్నా కానీ క్యాండిల్ ఈఎంఐస్ని దాటి ఇంత పెద్దగా ఎట్లైనా ఓడివ్వండి, ఫస్ట్ అది క్లోజ్ అవ్వనివ్వండి. ఫస్ట్ లెట్ ఇట్ క్లోజ్. తర్వాత ఇంత పెద్ద క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, ఈఎంఐకి వీటికి డిస్టెన్స్ ఉంది కాబట్టి నౌ ఐ విల్ వెయిట్ ఫర్ ది పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తా. చలో పుల్ బ్యాక్ వచ్చేసింది, ఆ ఈఎంఐలు మ్యాచ్ అయిపోయినాయి, చలో బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది, వా ఇప్పుడు ట్రేడ్ తీసుకుందాం. దట్ ఈస్ హౌ వి థింక్ గైస్. నౌ అనదర్ మేజర్ టూల్, నేను దాన్ని ఇండికేటర్ అని చెప్పాను, అదొక టూల్ అవుతుంది. దాన్నే మనం ఫిబొనాచి అని అంటాం, ఫిబొనాచి టూల్ అని అంటాం. మస్తు ఉంటుంది గైస్, తోపు ఇది. ఓకే, చాలా పవర్ఫుల్ టూల్. ఓకే, కొంచెం మనం లైక్ అంటే కొంచెం మనకి గీయగలుగుతాయి, అంటే ఇట్లాంటి ఈ ఫిబొనాచిని మనం గీయగలుగుతాయి, వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్ సమ్ ట్రేడ్స్. ఓకే, ఆబ్వియస్లీ మనకి ఫిబొనాచి టూల్ కూడా మన థియరీకి, అంటే బేసికలీ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే డైరెక్షన్కి మనకి ఇది మ్యాచ్ అవ్వాలి. ఇప్పటివరకు నేను చెప్పిన ఏ ఇండికేటర్ అయినా సరే, వాట్ ఆర్ దోస్ ఈఎంఐస్, ఓకే బాలింజర్ బ్యాండ్స్, ఓకే పివట్ పాయింట్స్, ఫిబొనాచిస్, ఇవి ఏమైనా కానివ్వండి, ఫస్ట్ మీ వ్యూ ఉండాలి. మీ వ్యూకి ఇవి ఒక కన్ఫర్మేషన్ లాగా అడాప్ట్ చేయాలి, లేకపోతే లేదు. మీ వ్యూకి ఇవి యాడప్ అవ్వాలి.
లేకపోతే అస్సలుకే కుదరదు. ఉట్టి ఈఎంఏలు ఉట్టి ఈ ఇండికేటర్ చూపిస్తుంది కదా అని చెప్పి ట్రేడ్ తీసుకోవద్దు. దట్ ఈస్ కంప్లీట్లీ బుల్షిట్ అది. ఫస్ట్ మీ వ్యూ ఉండాలి. మీ వ్యూకి తగ్గట్టు మీ ఇండికేటర్ సపోర్ట్ చేస్తున్నా లేవా, అవి కన్ఫర్మ్ చేస్తున్నా లేవా, దేర్ యుల్ మార్క్ ది డిఫరెన్స్. ఓకే, సో ఫిబొనాచి ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ వన్ ఉంటుంది ఫిబ్ రిట్రేస్మెంట్ అని చెప్పి. ఇప్పుడు మీకు ఇందులో నేను 2 టైప్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ది బాడీ టు బాడీ. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఒక థింగ్ ని ఎలా డ్రా చేస్తున్నాను, దీన్ని నేను ఎలా డ్రా చేస్తాను చూడండి. ఎవడైనా డ్రా చేస్తాడు ఫిబొనాచి, ఓకే, ఎవడైనా చెప్తారు రేషియోస్ ఎవడైనా చెప్తాడు, కానీ నేను ఏం చెప్తాను అంటే హౌ టు డ్రా, దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను ఒకటి ఇక్కడ ఒక బేస్ తీసుకున్నా, ఓకే, కంప్లీట్లీ బాడీస్ తీసుకున్నా, ఆ బేస్ నుంచి ఇంకొక బేస్ కి పెట్టినా. నేను దీనికి ఎందుకు పెట్టలేదు అంటే దట్ ఈస్ అ ర్యాండమ్ ఓపెనింగ్ ప్రైస్. అది ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ వల్ల అలా ఓపెన్ అయింది, నాకేం సంబంధం దాంతో, నాకు అసలు సంబంధం లేదు. ఓకే, సో నేను ఇక్కడ కంప్లీట్లీ ఒక బాడీ బేస్ నుంచి ఒక బాడీ బేస్ వరకు పెట్టిన. నా నేను దీన్ని కింది నుంచి పైకి డ్రా చేసిన గైస్, కింది నుంచి పైకి డ్రా చేసిన, గుర్తుపెట్టుకోండి. నా నేను కింది నుంచి పైకి డ్రా చేసినప్పుడు మై వ్యూ షుడ్ బి అప్ సైడ్. అంటే ఇది ఏం చెప్తుందంటే ప్రైస్ ఇలా కంటిన్యూస్లీ పైకి వెళ్ళినప్పుడు అది రిట్రేస్మెంట్ అయినప్పుడు నేను పైకి ఎగ్జిక్యూట్ చేస్తా అన్నట్టు మనం చూస్తాం అనమాట. సో బేసికలీ ఇక్కడ ప్రైస్ కిందికి పోయింది, అవు బ్రో నువ్వు పైకి అంటున్నావు, ఇక్కడ ప్రైస్ కిందికి పోయింది కదా అంటే ఎస్ కరెక్టే, కానీ ఇక్కడ ఒక జోన్ నేను చెప్తా గమనించండి. ఇలా మీరు బాడీ టు బాడీ డ్రా చేసినప్పుడు, పైకి డ్రా చేసినప్పుడు, ఓకే, అది మాక్సిమం పుల్ బ్యాక్ అనేది 0.3 వరకు రావచ్చు. ఒకవేళ ప్రైస్ 0.3ని దాటేస్తుంది అంటే అర్థం చేసుకునే ప్రైస్ విల్ గో డౌన్, స్లోలీ గో డౌన్, పక్క కిందికి వెళ్ళిపోతుంది. అది మాక్సిమం ప్రైస్ సపోర్ట్ తీసుకోవాలంటే అది 0.3 దగ్గరనే సపోర్ట్ తీసుకోవాలి. 0.3 దాటి సపోర్ట్ తీసుకుంటలేదంటే ఇంకా ఫైన్, ప్రైస్ కిందికే పోతుంది అర్థం పక్క. సో మాక్సిమం ప్రైస్ పైకి వెళ్ళాలని అనుకుంటే అది పుల్ బ్యాక్ 0.3 జోన్ నుంచి పైకి వెళ్ళాలి, 0.3 జోన్ నుంచి అది పైకి వెళ్ళాలి. ఇది ఎప్పుడు చెప్తున్నా నేను, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ బేస్ టు బేస్, బాడీ టు బాడీ, విక్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం, గుర్తుపెట్టుకోండి. అదే మీరు విక్స్ ని కన్సిడర్ చేస్తే, సిన్స్ మీరు ఈ విక్ ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఈ క్యాండిల్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 0.5 జోన్ ని మేజర్ జోన్ లాగా కన్సిడర్ చేస్తారు, బేసికలీ గోల్డెన్ లైన్ లాగా కన్సిడర్ చేస్తారు. గోల్డెన్ జోన్ బేసికలీ 0.5 ని మీరు విక్ టు విక్ పడితే అది 0.5 అయి ఉండాలి, బాడీ టు బాడీ పడితే 0.3 అయి ఉండాలి. సో అల్టిమేట్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను విక్ టు విక్ పట్టాను కాబట్టి మనం విక్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం, మనం ఇక్కడ దీన్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే అల్టిమేట్లీ క్యాండిల్ ఎంత వరకు పోయిందో ఆ పాయింట్ నుంచి ఎంత వరకు మళ్ళీ క్యాండిల్ ఓపెన్ అయిందో అక్కడ వరకు మనం కన్సిడర్ చేస్తున్నాం. బేసికలీ దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. సో 0.5 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు విక్ టు విక్ కన్సిడర్ చేసినప్పుడు, విక్ టు విక్. ఓకే, సో ప్రైస్ వెళ్ళినప్పుడు మాక్సిమం రిట్రేస్మెంట్ అదే ఒక 0.5 జోన్ వరకు అవుతుంది. ఈ రిట్రేస్మెంట్ తర్వాత ప్రైస్ పైకి వెళ్ళాలి, ఒకవేళ పోకపోతే మాత్రం ప్రైస్ కిందికి వచ్చేస్తుంది. దట్ ఈస్ ది థియరీ హియర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండికేటర్ ప్రతి ఒక్కటి నేను చూపించింది మాత్రం ట్రెండింగ్ మార్కెట్ లోనే పనిచేస్తుంది, వేరే మార్కెట్ లో పనిచేసే ప్రసక్తి అస్సలకి లేదు. ఐ మీన్ టు సే సైడ్ వేస్ మార్కెట్ లో. బేసికలీ మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు మీరు ఏం పెట్టినా వర్క్ చేస్తుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి, మీరు పక్కా ఇదైతే. ఓకే, సో నేను కింది నుంచి పైకి డ్రా చేస్తే మై వ్యూ షుడ్ బి అప్ సైడ్. ఇప్పుడు నేను పైకి నుంచి కిందికి డ్రా చేస్తాను చూడండి. సో నేను సేమ్ ఇది క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్ ఫిబొనాచి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ బేస్ నుంచి ఈ బేస్ వరకు ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తున్నాను అంటే ఇక్కడ అల్టిమేట్లీ ఇక్కడ ఈ బేస్, ఓకే, ఇక్కడ లోవర్ లెవెల్లో ఈ క్యాండిల్ బాడీ నేను కన్సిడర్ చేస్తున్నాను, ఈ క్యాండిల్ బాడీ. సో నేను ఏమంటున్నా అంటే నేను విక్ టు విక్ బాడీ టు బాడీ కన్సిడర్ చేస్తాను కాబట్టి ప్రైస్ పైకి వెళ్తే మాక్సిమం 0.3 నుంచి అది రెసిస్ట్ అయ్యి కిందికి రావచ్చు. నా వ్యూ ఇప్పుడు డౌన్ సైడ్, నేను పై నుంచి కిందికి డ్రా చేశాను కాబట్టి ఫిబొనాచి. ఓకే, ఇప్పుడు నేను అదే విక్ టు విక్ కన్సిడర్ చేస్తే అంటే దీన్ని కొంచెం ఇలా పైకి జరుపుతున్నాను. ఓకే, దీన్ని నేను విక్ వరకు కన్సిడర్ చేస్తున్నాను చూడండి, విక్ వరకు డ్రా చేస్తున్నాను. బేసికలీ సి హియర్ విక్ వరకు టచ్ చేస్తున్నాను నేను. ఓకే, విక్ టు విక్ డ్రా చేస్తే అది మాక్సిమం 0.5 నుంచి
రెసిస్టెన్స్ తినొచ్చు. గుర్తుపెట్టుకోండి. సి దిస్ మూమెంట్ ఈజ్ లైక్ టోటలీ ర్యాండమ్. ఇక్కడ ఆల్రెడీ మూమెంట్ అయిపోయింది, ఇక్కడ సపోర్ట్ తినలేదు. ఓకే, సపోర్ట్ తినలేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ప్రైస్ మనకి సపోర్ట్ తినే వేస్ ఉండాలి ఫస్ట్. ఓకే, ప్రైస్ ఇలా కింద పడ్డది, ఇలా రివర్స్ అవుతున్నప్పుడు ఇది ఎంత వరకు పైకి వెళ్ళొచ్చు, బేసికలీ అదే మనకు ఫిబొనాచి చూపిస్తుంది. ఇది ఎంత వరకు పైకి వెళ్ళి రివర్స్ అవ్వచ్చు అనేది మనకు ఫిబొనాచి చూపిస్తుంది బేసికలీ. ఓకే, సో మీరు విక్ టు విక్ పడితే 0.5, బాడీ టు బాడీ పడితే 0.3 గుర్తుపెట్టేసుకోండి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. గోల్డెన్ జోన్స్ అంటే 0.3 అండ్ 0.5 ఫర్ మీ. కొందరికి 0.75 ఉంటుంది, కొందరికి 0.6 ఉంటుంది గోల్డెన్ జోన్, కొందరికి 0.5 ఉంటుంది, కొందరికి 0.3 ఉంటుంది. బేస్డ్ ఆన్ మై మార్కెట్ ఎక్స్పీరియన్స్ నాకు 0.3 అండ్ 0.5 ఆర్ మై గోల్డెన్ లెవెల్స్. మీకు నన్ను ఒక ఎక్సెప్షన్లో కన్సిడర్ చేయాలంటే 0.6ని, ఇక్కడ 0.618 ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు కొంచెం. ఓకే, బేసికలీ ఈ 3 మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ 0.3 ఇస్ లైక్ టూ పవర్ఫుల్ గైస్. మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు మాత్రం ఓకే 0.3 విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఒక్కసారి 0.3 దాటిందా మీరు ఖచ్చితంగా కిందికి ఒక మూవ్ చూస్తారు. లేదు 0.3 రెస్పెక్ట్ చేస్తుందా మీరు పైకి ఒక మూవ్ చూస్తారు పక్క. ఓకే, సో మీరు కంప్లీట్లీ ఒక యూటర్న్ సినారియోని తీసుకోవాలి. ఇలాంటి ఒక యూటర్న్ సినారియోని తీసుకోవాలి. సపోజ్ మనం ఈ యూటర్న్ సినారియోని తీసుకుందాం. ఓకే, సపోజ్ వెయిట్ ఇప్పుడు ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది కదా, అండ్ మళ్ళీ అక్కడ యూటర్న్ సినారియోస్ చూపిస్తుంది. నాకు యూటర్న్ చూపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ బేస్ టు బేస్ డ్రా చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు అది యూటర్న్ తిరుగుతుంది కాబట్టి మాక్సిమం ఐ విల్ వెయిట్ ఫర్ ది 0.3 జోన్. ఓకే, నేను 0.3 వరకు వెయిట్ చేస్తాను. 0.3 బ్రేక్ చేసేసిందా, సీ ద మూవ్ ఫర్ ది డౌన్ సైడ్. ఇప్పుడు నా టార్గెట్స్ ఏమేమి ఉంటాయి 0.3 బ్రేక్ చేసిన తర్వాత? ఫస్ట్ టార్గెట్ 0.5, 0.6, 0.75, 1 వరకు నా టార్గెట్ ఉంటుంది. అర్థం చేసుకోండి అది ఎంత మంచిగా 1 హిట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. 1 సుప్రీమసీ బేసికలీ. ఇప్పుడు నేను కింద నుంచి పైకి డ్రా చేస్తాను కదా, ఇప్పుడు పైకి నుంచి కింద డ్రా చేస్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఎలా డ్రా చేస్తాను, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తాను. ఇప్పుడు నాకు ప్రైస్ ఏం చేసింది, నేను ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తాను. సిన్స్ నా నెగిటివ్ చూపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ప్రైస్ చూడండి ఈ పాయింట్ నుంచి పడ్డది కూడా. ఇప్పుడు అది ఎంత వరకు పైకి వెళ్ళి రివర్స్ పడవచ్చు ఇది మనం చూద్దాం. ఓకే, మళ్ళీ ఫిబొనాచి పెడుతున్నాను నేను, మళ్ళీ బేస్ టు బేసే పెడుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు నాకు మాక్సిమం కావాల్సింది 0.3 జోన్ నుంచి అది రెసిస్టెన్స్ తినాలా. 0.3 జోన్ రెసిస్టెన్స్ తినలేదు, మంచిది. ఏం జరిగిందో చూడండి, అక్కడ ఏం జరిగిందో చూడండి. ఎంజాయ్ చేయండి ఇంకా మూవ్ని మీరు, సింపుల్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక దగ్గర నేను ఫిబొనాచి పెట్టి చూపిస్తాను. ఇక్కడ పెడదాం, ఇగో ఈ ప్లేస్లో పెడదాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బేస్ టు బేస్ నేను కన్సిడర్ చేస్తున్నాను అగైన్. ఓకే, దిస్ బేస్ టు దిస్ బేస్. ఓకే, ఆ క్యాండిల్ క్లోజింగ్ చూడండి ప్రాపర్గా అవ్వలేదు 0.3 దగ్గర నుంచి. ఓకే, క్లోజింగ్ ఎనీథింగ్ క్లోజింగ్ ఇస్తూ పక్క క్లోజింగ్ అయితే మనం ప్రయారిటీ ఇస్తాం. ఓకే, క్లోజింగ్ తర్వాత ప్రైస్ హైని దాటి కూడా ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, కానీ దాని హైని దాటి మన ఎంట్రీ మెథడ్ మనకి ఎక్కడ యాక్టివేట్ అయ్యిందా, కాలేదు. ఓకే, ఎంట్రీ మెథడ్ యాక్టివేట్ కాలేదు. ప్రైస్ కిందికి వెళ్ళినట్టు వెళ్ళింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు పైకి వెళ్ళాలి, ప్రైస్ పైకి వెళ్ళకుండా కిందికి వస్తుంది. సో డెఫినెట్లీ మూవ్ విల్ బి ద డౌన్ సైడ్. ఇలా అనమాట. ఎవ్రీ టైం మీరు ప్రతిసారి ఫిబొనాచి పెట్టినప్పుడల్లా ప్రతిసారి ఫిబొనాచి వర్క్ అవ్వాలా? నాట్ అ ఛాన్స్, నో, కుదరదు. ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా సరే కానీ ప్రతిసారి ఫిబొనాచి వర్క్ కాదు. సమ్ టైమ్స్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఓకే, సమ్ టైమ్స్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ వోంట్ వర్క్. సో ఫిబొనాచి ఇంపార్టెన్స్ అది గుర్తుపెట్టుకోండి. నౌ ది లాస్ట్ ఇండికేటర్, నాకు తెలుసు మీరు బోర్డ్ అయిపోయారని చెప్పేసి, బట్ ది లాస్ట్ ఇండికేటర్ ఒకటి ఉంది. ఓకే, సో దీంతోనే మీకు లైక్ సమ్వాట్ యుల్ బి క్లియర్ విత్ ఇండికేటర్స్ టాపిక్. ఓకే, దాన్నే మనం ఆర్ఎస్ఐ అని అంటాము. ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. నేను దీన్ని ఆన్ చేస్తున్నా ఇప్పుడు. సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు వెయిట్, గైస్ చార్జర్ ప్లగ్ ఇన్ చేస్తాం.
మీ కాన్సంట్రేషన్ దెబ్బతింటే వీడియోని ఇంకొకసారి చూడండి. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఏం మిస్ చేసినా పర్వాలేదు కానీ ఫిబొనాచి, పివట్ పాయింట్స్ అండ్ ఈఎంఎస్ని మాత్రం అర్థం కాకపోతే మాత్రం ఇట్స్ అ మిస్టేక్ గైస్, గుర్తుపెట్టుకోండి. కోర్స్ నేర్చుకొని వేస్ట్ మీరు. ఫిబొనాచి, ఈఎంఏ అండ్ పివట్ పాయింట్స్ అవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో సీ గైస్, ఇక్కడ ఒక రీడింగ్ అనిపిస్తుంది మీకు ఈ సైడ్లో. ఓకే, ఇక్కడ 30 నుంచి 0 వరకు ఒక రీడింగ్ ఉంటుంది, బేసికల్ 20 వరకు. ఇక్కడ 70 నుంచి 80 వరకు ఒక రీడింగ్ ఉంటుంది. ఓకే, సో ఆర్ఎస్ఐ యొక్క ఇండికేషన్ ఏంటంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ని దాటేస్తుందో, ఓకే, ప్రైస్ అనేది ఓవర్ బాట్ జోన్లో ఉందని అర్థం. ఓవర్ బాట్ అంటే దానికి ఉన్న వాల్యూ కంటే అది మరీ ఎక్కువకి సోల్డ్ అవుతుందని అర్థం, మరీ ఎక్కువకి ప్రైస్ వెళ్ళిపోతుందని అర్థం, మరీ ఓవర్ బాట్ అయిపోతుందని అర్థం. ఓకే, ఆ టైంలో ఏమవుతుందంటే ప్రైస్ కరెక్ట్ అవుతుంది కిందికి. అదే ప్రైస్ ఈ లెవెల్ని దాటి కింద ఆర్ఎస్ఐ ఇలా ఇలా రన్ అవుతే ప్రైస్ ఓవర్ సోల్డ్ ఉందని అర్థం. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఏం చెప్తాను, ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. ఓకే, దాన్ని ఎవడో 1000 రూపీస్కి అమ్ముతున్నాడు, దాన్ని మనం ఓవర్ బాట్ అంటాం. ఓవర్ బాట్ అంటే దాని డిమాండ్ అలా ఉంది మరి. ఇక వాళ్ళు అది 100 రూపాయలైనా సరే దాన్ని అది ఎంత పెట్టినా మనం తీసేసుకుంటున్నారు బేసికలీ. దాన్ని మనం ఓవర్ బాట్ అంటాం. సపోజ్ సేమ్ ప్రోడక్ట్ 1000 నుండి దాన్ని 100 రూపాయలకి అమ్మితే దాన్ని మనం ఓవర్ సోల్డ్ అని అంటాం అనమాట. బేసికలీ అది ఈ రీడింగ్ని చూపిస్తుంది. నిఫ్టీ ఓవర్ బాట్ ఉందా, ఓవర్ సోల్డ్ ఉందా, ఏదైనా స్టాక్ కానివ్వండి అది ఓవర్ బాట్ ఉందా, ఓవర్ సోల్డ్ ఉందా. సపోజ్ అది ఓవర్ బాట్ జోన్లో ఉంటే ప్రైస్ కిందకి వచ్చేస్తుంది, అది ఓవర్ సోల్డ్ జోన్లో ఉంటే ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. నౌ దిస్ థింగ్, ఇది కొంచెం ఒక లాగింగ్ ఇండికేటర్, బట్ ఒక్క కాన్సెప్ట్ ఉంది గైస్, దట్ ఈస్ ది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా రేర్ అంశం, చాలా రేర్గా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చాలా రేర్ కనిపిస్తుంది. నేను ఇంతవరకు కూడా ఇది యూస్ చేయలేదు. ఓకే, నాకు అంత టైం దొరకదు ఇవన్నీ పెట్టడానికి. బట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. ఓకే, బికాస్ ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా బ్రో, నువ్వు యూస్ చేయకపోతే మాకెందుకు చెప్తున్నావు అంటే, ఆర్ఎస్ఐ, బాలింజర్ బ్యాండ్స్, పివట్ పాయింట్స్ అనేవి ఫ్యూ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ గైస్. సో రేపు మీరు నార్మల్గా ఇంకొక ట్రేడర్ని, బయట ఒక ట్రేడర్ని కలిసి ఏం లేదు బ్రో ఇట్లా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ దొరికిన ఉన్నాయంటే, ఆర్ఎస్ఐ అంటే ఏందని మీరు అడిగారు అనుకోండి, ఎవడరా నీకు నేర్పించిన ఎర్రి పుష్పమని నన్ను తిడతారు. ఓకే, కాబట్టి నేను ఆ విషయం ద్వారా నేను చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకే, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది అనుకోండి, ఇట్ ఈస్ అ గుడ్ మార్కెట్ కండిషన్ అనే చెప్పాలి. ఓకే, ప్రైస్ పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ ఒక 70 జోన్ దాటేసింది అనుకోండి, పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఓవర్ బాట్ సోల్డ్లో ఉందని అర్థం. సో ఆర్ఎస్ఐ కిందికి వెళ్తుంటే ప్రైస్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, ప్రైస్ కూడా కిందికి వస్తుంది. సేమ్ సినారియో 20 దగ్గర ఉన్నప్పుడు ప్రైస్ అలా కిందికి వెళ్తుంది, ఆర్ఎస్ఐ కూడా కిందికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఓవర్ సోల్డ్ జోన్ దగ్గరకు వచ్చింది ప్రైస్. సో ఇప్పుడు ప్రైస్ పైకి వెళ్ళాలి కాబట్టి ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది, కాబట్టి ప్రైస్ కూడా పైకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక సినారియో చెప్తా చూడండి, ప్రైస్ పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ కిందికి వెళ్తుంది. వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే, ఇది ఏం చెప్తుంది అంటే, ప్రైస్ ఓకే పైకి వెళ్తుంది టెంపరీగా, కానీ దాంట్లో స్ట్రెంగ్త్ లేదు, దాంట్లో కరెక్ట్గా వాల్యూమ్ కండిషన్స్ లేవు. కాబట్టి ఏమవుతుందంటే ఆర్ఎస్ఐ కిందికి వెళ్తుంది కాబట్టి ప్రైస్ ఆర్ఎస్ఐకి తగ్గట్టుగా ప్రైస్ ఖచ్చితంగా ఒక ఫాల్ ఇస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం బేసికలీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని ట్రేడ్ చేయండి. ఇప్పుడు ప్రైస్ పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది, ఇది ట్రేడ్ చేయకండి, దిస్ ఇస్ బుల్షిట్. ఓకే, ఈ డైవర్జెన్స్ని ట్రేడ్ చేయండి, చాలా బాగుంటుంది. బేసికలీ నేను ఇంతవరకు ట్రేడ్ చేయలేదు, ఓపెన్లీ స్పీకింగ్ నేను ఇంతవరకు ట్రేడ్ చేయలేదు. ఓకే, సో సమ్ ప్లేస్ వేర్ ప్రైస్ ఇస్ గోయింగ్ అప్, అది స్టాక్కి పెట్టండి మీరు లేదా ఇండెక్స్కి పెట్టండి, ప్రాబ్లం లేదు. ప్రైస్ ఇస్ గోయింగ్ అప్, ఆర్ఎస్ఐ ఇస్ కమింగ్ డౌన్, ప్రైస్ అనేది దాని తర్వాత స్టడీగా ఫాలో అవుతుంది, మంచిగా ఫాలో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సేమ్ థింగ్ ఉల్టా, ప్రైస్ కిందకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది అనుకోండి, సో దాంట్లో స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది, ప్రైస్ ఎలాగైతే కిందికి వస్తుందో సడన్లీ పైకి వెళ్ళిపోతుంది. ఇలా మీరు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకే గైస్, ఆర్ఎస్ఐ ఎటు వెళ్తే అటు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంతే కదా. బేసికలీ ఆర్ఎస్ఐ సైడ్ ఉండాలి, కానీ మనకి ప్రైస్ ఆపోజిట్ ఉండాలి ఆ టైంలో. ఓకే, చలో లాట్ ఆఫ్ నాలెడ్జ్ అయిపోయింది ఈరోజు, టోటలీ అస్సలు ఆగకుండా నేను చెప్తున్నా, ఆగకుండా మీరు వింటూనే ఉన్నారు. ఐ నో, బికాస్ హ్యూమన్ అటెన్షన్ స్పాన్ కొన్ని సెకండ్స్ ఉంటాయి, మనం ఇంతసేపు కాన్సన్ట్రేట్ చేయలేము, అందుకే మీకు రికార్డింగ్ వీడియో వచ్చేస్తుంది. సో అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. గో రైట్. ఓకే, రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలా బ్రో? ఏంటది? బోలింగర్ బ్యాండ్స్ అన్నారు కదా,
దాని సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయొద్దు. డోంట్ చేంజ్ సెట్టింగ్. ఫిబొనాచి కూడా చేంజ్ చేయలేదు. ఫిబొనాచి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేస్తే అది ఫ్యాన్సీగా పెట్టుకున్నాను అలా కనిపించాలని చెప్పేసి యూ కెనాట్ చేంజ్. ఓకే, మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. యా, బట్ అండర్స్టాండ్ 0.3 and 0.5 zones are important. ఓకే. ఓకే. యా, బ్రో ఇది ఒక ఇన్ని కన్ఫర్మేషన్స్ తీసుకునే లోపు ఒక మూమెంట్ మిస్ అయిపోతుంది కదా బ్రో. 10-15 ఇండికేటర్లు పెట్టకండి బాస్. డోంట్ పుట్ ఆర్ఎస్ఐ, బాలింజర్, పివట్ పాయింట్ ప్రతి ఒక్కటి పెట్టకండి. ఓకే, ప్రతి ఒక్కటి పెడితే ప్రతి ఒక్క పాయింట్లో మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క పాయింట్లో మీకు ఎంట్రీ దొరకదు. ఓకే, ఒక్కటే ఒక ఇండికేటర్ యూజ్ చేయాలి అంతే. మీరు పెట్టే దాంతో మీకు ఒక్కటే ఒక ఇండికేటర్ యూజ్ చేయాలి. సమ్ టైమ్స్ మీరు ఆర్ఎస్ఐ అంటే మరి మార్కెట్ ఓవర్గా పైకి వెళ్తుంది, ఆ టైంలో ఆర్ఎస్ఐ పెట్టడం కానీ, మరి మార్కెట్ ఓవర్గా కిందికి వెళ్తుంది, ఆ టైంలో ఆర్ఎస్ఐ పెట్టడం కానీ. ఓకే, సపోజ్ ప్రైస్ ఈజ్ లైక్ టోటలీ సైడ్ వేస్. ఓకే, సో టోటల్ సైడ్ వేస్ ఉంది, దాంతో సడన్గా ఒక పెద్ద బ్రేక్అవుట్ వస్తుంది. ఓకే, మరి ఓవర్గా బ్రేక్అవుట్ అయిపోతుంది, బాలింజర్ బ్యాండ్ పెట్టడం కానీ ఆ టైంలో అట్లా మీరు యూజ్ చేయాలి. ఒక ప్రైస్ ఒక మంచి స్వింగ్ ఇచ్చింది, ఆ స్వింగ్ అప్పుడు ఫిబొనాచి పెట్టాలి. సో అలా సిచ్యువేషన్కి అకార్డింగ్గా మీరు పెట్టాలి. ఒక టైంలో మీకు అసలు ఏం ట్రేడ్ దొరకట్లేదు, అసలు మీకు ఎట్లా ట్రేడ్ చేయాలో దొరకట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, మార్కెట్లో మీరు ఏం పెట్టినా వర్కౌట్ లేదు. అప్పుడు పివట్ పాయింట్స్ పెట్టండి. న్యాచురల్గా మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, పివట్ పాయింట్స్ పెట్టండి. సో ఇలా సిచ్యువేషన్కి తగ్గట్టు మనం యూజ్ చేయాలి. ఓకే బ్రో. ఓకే. Yeah. యా, చలో గైస్, మీ యొక్క టెస్ట్ ఏంటంటే, ఓకే, మీ టెస్ట్ ఏంటంటే పివట్ పాయింట్స్ మీకు అర్థమైంది నాకు తెలుసు. ఓకే, ఫిబొనాచి పైన ఒక 2 ట్రేడ్స్ నాకు పెట్టండి ఫిబొనాచి పైన. ఓకే, దాని తర్వాత మీరు 915 కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. బాలింజర్ బ్యాండ్ పైన ఒక 2 ట్రేడ్స్ పెట్టండి. బాలింజర్ బ్యాండ్తో ఈజీగా దొరికిపోతుంది, చలో లీవ్ దాట్. ఈఎంఎస్ పైన ఒక 2 ట్రేడ్స్ పెట్టండి నాకు. ఓకే, 915 ఈఎంఎస్ పైన ఎంట్రీ మెథడ్తో సహా బేసికలీ. ఓకే, సో అది తీసి పెట్టండి నాకు. ఐ విల్ సీ, వి విల్ లుక్ ఇంటూ ఇట్. ఓకే బ్రో ఇప్పుడు యా, అది ఫిబొనాచి లాంగ్ చార్ట్ అని ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో బ్రో అవి? ఏంటది ఫిబొనాచి లాంగ్? ఫిబొనాచి లాంగ్ అండ్ చార్ట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫిబొనాచి లాంగ్ అండ్ ఫిబొనాచి షార్టా? అంటే టెక్నికల్ ఇండికేటర్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అందులో మీరు ఫిబొనాచిని వెతుకోవద్దు బాస్. డోంట్ సర్చ్ ఇండికేటర్స్ లో వెతుకోవద్దు. ఫిబొనాచి మీకు సైడ్ లో కనిపిస్తుంది. వెయిట్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఫిబొనాచి మీకు ఇక్కడ కనిపిస్తుంది, దిస్ థింగ్, ఈ ప్లేస్ లో, ఈ బార్డర్ లో. ఇండికేటర్స్ లో మీకు ఫిబొనాచి ఉండదు. ఫిబొనాచి అనేది ఒక టూల్, ఇండికేటర్ కాదు, అదొక టూల్. ఇది ఓకే ఓకే. ఇదేంటి బ్రో ఇది ఇక్కడ ఏంటి? ఒక్క నిమిషం బ్రో. ఇది బ్రో ఇది ఇదంటే నాకు అర్థం కాలే. అంటే దీని పేరు తెలియదు. ఒక ఇమోజీ పైన ఉంది. ఇమోజీ ఇదా? ఆ, అది లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్. ఓకే ఓకే ఓకే, వెయిట్ 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 వెయిట్. సి, ఇది ఏమవుతుందంటే లాంగ్ పొజిషన్ అంటే ఇలా రిస్క్ టు రివార్డ్ పెడతాం చూడండి. ఇది ఫిబొనాచి కాదు, ఇది లాంగ్ ఓకే పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్. ఓకే. అర్థమైందా మీకు? యా, ఇలా అనమాట. రిస్క్ టు రివార్డ్, బేసికల్లీ మీరు రిస్క్ టు రివార్డ్ తెలుసుకోవడానికి. ఓకే ఓకే. యా, ఇది ఎలా మార్క్ చేయాలి బ్రో? ఇది ఓకే 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 ఓకే, వెయిట్. ఇది ఒక ఇండికేటర్ కాదు, ఇది జస్ట్ ఒక నార్మల్ టూల్. మీకు మీ రిస్క్ ఎంత, మీ స్టాప్ లాస్ ఎంత, మీ దాంతో మీకు వచ్చే రివార్డ్ ఎంత. నేను ఈ మధ్య నేను పెడతాను చూడండి, లైక్ స్టోరీలో 1:4 1:3 అని చెప్పి. అది నేను ఇలాగే పెడతాను, బేసికల్లీ దీన్ని డిరైవ్ చేసి పెడతాను. సపోజ్ ఇమాజిన్ నేను నేను ఇప్పుడు ఈ క్యాండిల్ హై క్రాస్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకుందాం. ఓకే, నాకు ఇది స్టాప్ లాస్ లాగా ఉంది అనుకుందాం సపోజ్. ఓకే, ఆర్ఎల్స్ ఈ బేస్ నాకు స్టాప్ లాస్ లాగా ఉంది, కానీ ప్రైస్ ఇక్కడికి వస్తుంది, ట్రిగర్ చేస్తుంది కాబట్టి చలో మనం ఇది స్టాప్ లాస్ లాగా పెట్టాం అనుకుందాం. ఓకే, నా ఎంట్రీ ఎక్కడైంది ఇప్పుడు? ఇక్కడ అయింది. నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, చలో ఫైన్. ఇప్పుడు నా ట్రేడ్ ఎక్కడ సైడ్? పైకి. ఓకే, లాంగ్ సైడ్. సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే లాంగ్ పొజిషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఓకే ఓకే, సారీ, ఇది షార్ట్ పొజిషన్ వచ్చేసింది.
ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా. ఓకే, నా టార్గెట్ సమ్వాట్ ఈ ప్లేస్ దాటేసి ఉంది. ఓకే, ఈ ప్లేస్ దాటేసి ఉంది. నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో 2.3 అని చూపిస్తుంది. అంటే మీరు పెట్టే 1 రూపీకి, మీరు రిస్క్ చేసే 1 రూపీకి మీకు 2.3 రూపీస్ వస్తున్నాయి. అంటే మీరు 100 రూపీస్ పెడితే మీకు 230 రూపీస్ వస్తాయి అనమాట బేసికలీ. ఇది ఒక మంచి రిస్క్ టు రివార్డ్. మినిమం మీ రిస్క్ టు రివార్డ్ 1:2 అయితే పక్కా ఉండాలి. 1:1 అయితే చలో చూడదు, 1:2 పక్కా ఉండాలి. 1:2, 1:3, 1:4 ఇట్లా వెళ్ళిపోవాలి. అర్థమైందా మీకు? Yes, bro. Yeah, bro. సో దిస్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ టూల్. ఓకే, ఇది మనం పక్కా పెట్టుకోవాలి. బికాస్ మన రిస్క్ టు రివార్డ్ మనం ఎంత రిస్క్ చేస్తున్నాం, మనకి ఎంత రివార్డ్ రాబోతుందో మనకు తెలియాలి. అండ్ స్టాప్ లాస్ కూడా కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా లేదా, దట్ థింగ్ ఆల్సో దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది బేసికలీ. ఓకే, అంటే మనం పెట్టిన తర్వాతనే మనం దీన్ని బేసికలీ స్టాప్ లాస్ పెట్టిన తర్వాతనే దీన్ని పెడతాము. బట్ యా, ఇది కొంచెం ఒక ప్రొఫెషనల్ వే. చలో ప్రాఫిట్ హిట్ అవుతుంది అన్నప్పుడు ఒక మంచి అనిపిస్తుంది, ఒక కిక్ ఉంటుంది అనమాట బేసికలీ. ఓకే, చలో గైస్, with this I want to end up the session here. ఓకే, టుమారో we will discuss options. దాని తర్వాత నేను మీతో రేపు టుమారో గైస్ మనం ఏం చేద్దామంటే రేపు 8 to 9 క్లాస్ కదా, మనం 7కి కలుద్దాం. ఓకే, 7 to 9 వరకు చెప్పుకుందాం. సో దాట్ ఆ 2 hours ఆఫ్ హెవీ డిస్కషన్ మీకు ఎంట్రీ తీసుకోవాలన్నా ఎగ్జిట్ చేయాలన్నా ఏమున్నా కానీ మనం రేపు డిస్కస్ చేసేయడానికి. బికాస్ ఆఫ్టర్ టుమారో యాక్చువల్లీ ఈ రోజుతో మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రేడింగ్. ఓకే, సో రేపటి నుంచి రేపు మీకు ఆప్షన్స్ చెప్పేస్తే యూ విల్ బి సమ్ వాట్ క్లియర్. ఓకే, డు నాట్ పుట్ ఇన్ మోర్ క్యాపిటల్ గైస్, ఆల్వేస్ రిస్క్ మేనేజ్మెంట్ ఆన్ ద టాప్. ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి అని అంటే ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఫస్ట్ 20,000 క్యాపిటల్ లోడ్ చేసుకోండి మీ అకౌంట్లో. ఇప్పుడు లేకపోతే కైండ్లీ హోల్డ్. ఇంట్లో నుంచి అప్పు చేసి ఇంట్లో దమ్దం పట్టించి కానీ, లేకపోతే మీ పర్సనల్ సేవింగ్స్ మొత్తం గుంజుకొచ్చి పెట్టడం కానీ అట్లాంటివి చేయొద్దు ప్లీజ్, అట్లాంటివి చేయొద్దు. బికాస్ నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఒక నార్మల్ డిఫాల్ట్ పర్సన్ని నేను ఊహించుకొని పెడుతున్నాను. మీ మైండ్ సెట్ మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే, మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే, బికాస్ హౌ ఇంటెలిజెంట్ యూ ఆర్ అనేది నాకు తెలియదు. ఓకే, సో ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 months మీకు లాస్ అవుతాయని ఒక అండర్స్టాండింగ్ పెట్టుకోండి, 6 months వరకు. సో మీరు ఎవ్రీ మంత్ 20,000 పెట్టుకున్నా కానీ మీకు 1,60,000 వరకు లాస్ అవుతాయని మీరు రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడే క్లియర్గా ఉండండి. ఓకే, నేను చెప్తున్నా కంటిన్యూస్ లాస్ ఏం పడవు. ఓకే, కంటిన్యూస్ లాస్ ఏం పడవు. ఎంట్రీ మెథడ్ మీరు షార్ప్ అవుతున్నా కొద్దీ మీ ఎడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యూ విల్ బిహేవ్ సమ్వాట్ మెచ్యూర్ ఓన్లీ. కానీ నేను చెప్తున్నా అంటే ఒక డిఫాల్ట్ పర్సన్ నేను ఊహించుకొని చెప్తున్నాను బేసికలీ. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ ఆటోమేటికలీ మీరు ఎంత డమ్ అయినా, ఎంత ఇంటెలిజెన్స్ మీరు తక్కువనా కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటికలీ యూ విల్ షిఫ్ట్. ఓకే, ఆటోమేటిక్గా మీ గేర్స్ చేంజ్ అవుతాయి పక్కా, గుర్తుపెట్టుకోండి. సో 20,000 క్యాపిటల్ లోడ్ చేయండి. మొత్తం ఫుల్ క్యాపిటల్ పెట్టి ట్రేడ్ చేయొద్దు. నెవర్, డోంట్ పుట్ ఫుల్ క్యాపిటల్ అండ్ ట్రేడ్. ఓకే, మీరు ఆ 20,000 క్యాపిటల్లో హాఫ్ పెట్టి ట్రేడ్ చేస్తారు. 10,000 పెట్టే మీరు క్వాంటిటీని కొనుక్కుంటారు. ఓకే, సపోజ్ మీకు నేను ఎలా ట్రేడ్ చేస్తాను కదా సార్, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 1 lakh, ఓకే, నేను దాంట్లో 50,000 పెట్టే నేను క్వాంటిటీని కొనుక్కుంటా. 50,000 పెట్టే నేను క్వాంటిటీని కొనుక్కుంటా. సో బేసికలీ ఐఎమ్ ట్రేడింగ్ 50,000 ఓన్లీ. బట్ ఆ మిగతా 50,000 నా అకౌంట్లో ఉట్టిగా పడుంటాయి, అంతే, ఉట్టిగా పడుంటాయి. వై దిస్ అని అంటే, మీ దగ్గర 20,000 ఉంటే మొత్తం 20,000 పెట్టారు అనుకోండి, యు ఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు రిస్క్. మీరు మొత్తం పైసల్ని మొత్తం రిస్క్ చేస్తున్నారు. దాంతో వచ్చే లాస్ ఎంత పెద్దగా ఉంటుంది మీకు తెలుసా? అదే మీరు 10K పెడితే, ఓకే, 10K పెడితే ఆ 10K నుంచి మీరు 2 to 3 points స్టాప్ లాస్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10Kతో వచ్చిన స్టాప్ లాస్ తీసుకోవడానికి మీకు ఓకే. బట్ కంపేర్ దిస్ స్టాప్ లాస్ టు దిస్ క్యాపిటల్, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత చిన్న రిస్క్ తీసుకున్నారో మీరు. చాలా చిన్న రిస్క్, అది చాలా అంటే చాలా చిన్న రిస్క్. ఓకే, సో దట్ ఈస్ హౌ థియరీ ఈస్ రన్నింగ్ గైస్, దట్ ఈస్ హౌ థియరీ ఈస్ రన్నింగ్. సో మీ సపోజ్ మీకు 20,000 క్యాపిటల్ అలవాట్లేదు, మీకు యూ హ్యావ్ ది కెపాసిటీ టు పుట్ 50,000. ఓకే, నేను ఏమంటున్నా అంటే 50,000 పెట్టండి, బట్ అల్టిమేట్లీ బై ద క్వాంటిటీ విత్ ఓన్లీ 25K. అంత పెట్టి క్వాంటిటీ కొనుక్కోండి. రిస్క్ మేనేజ్మెంట్ ఆన్ ద టాప్. మీకు సైకాలజీ బాగా బ్యాలెన్స్ అవుతుంది. మేజర్ థింగ్ ఇస్ దట్ థింగ్. మొత్తం పెట్టేస్తే యు ఆర్ అ గ్యాంబ్లర్, యు ఆర్ నాట్ అ ట్రేడర్. మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అక్కడ మార్కెట్తో. ఫసాయిస్తుంది, ఘోరంగా ఫసాయిస్తుంది. అండ్ బ్రో మీకు ఇంకోటి భయం ఉంటుంది. యా ప్లీజ్ చెప్పండి.
కాల్ ఆపుతున్నాను, పుట్ట ఆపుతున్నాను, అది టాపిక్ చెప్తానన్నారు. అది రేపు చెప్పలేదు చెప్తాను బ్రో. బాస్, రేపు చెప్తాను. ఓకే. అంటే ఓకే, స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కూడా. యా అది రేపు చెప్తాను. ఓకే బ్రో. యా. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ గైస్. సో మీరు క్యాపిటల్ని హాఫ్ పెట్టి ట్రేడ్ చేస్తారు. ఓకే, స్ట్రిక్ట్లీ పర్ డే 8 పాయింట్స్ కంటే ఎక్కువ లాస్ తీసుకోవద్దు నిఫ్టీలో. ఓకే, ఆర్ ఎల్స్ మీకు చాలా ఘోరమైన డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, 20 పాయింట్స్ ఇస్ యువర్ ఐడియల్ టార్గెట్. మాక్సిమం మీరు 25 వరకు వెళ్ళండి. నేను 25 హిట్ అయినా కూడా నేను 30 పాయింట్స్ కోసం వెళ్తా అంటే అది మొత్తానికి మిమ్మల్ని డుబాయించిపోతుంది. ఫస్ట్ ఇస్ 20 పాయింట్స్, ఆల్వేస్ రిమెంబర్. ఓకే, దాని మధ్యలో కూడా అది సినారియో బట్టి 10 పాయింట్స్ ఇస్తుంది, 13 పాయింట్స్ ఇస్తుంది, 17 పాయింట్స్ ఇస్తుంది, తీసేసుకోండి. ఫస్ట్ టేక్ దోస్ పాయింట్స్. అవసరమైతే ఒక ట్రేడ్ ఎక్స్ట్రా ఎంటర్ చేద్దాం, దాంట్లో 10 పాయింట్స్ తీసుకుందాం ఎక్స్ట్రా. ఓకే, సపోజ్ సి ఒక 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 ట్రేడ్ మీకు 17 పాయింట్స్ ఇస్తుంది. ఓకే, అరే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 20 పాయింట్స్ నౌ. కానీ అక్కడ సినారియోస్ ఆర్ గెటింగ్ నెగిటివ్, ప్రైస్ కింద కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు. ఫస్ట్ ఎగ్జిట్. దాని తర్వాత మళ్ళీగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ట్రేడ్ పడదాం. నౌ వీ విల్ ఎయిమ్ ఫర్ 10 పాయింట్స్. సో టోటలీ యూ విల్ హ్యావ్ 27 పాయింట్స్ నౌ. ఇలా చూడండి, ఇలా అబ్జర్వ్ చేయండి. ఓకే, దొరికింది తీసేసుకోండి. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఏది దొరికితే తీసేసుకుందాం. ఓకే, దాని తర్వాత వీ విల్ ట్రై అప్ అన్ అనదర్ ట్రేడ్ విచ్ విల్ ఎయిమ్ ఫర్ అ గుడ్ రిస్క్ టు రివార్డ్. ఓకే, సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ దిస్ గైస్, ఆల్వేస్ ఎయిమ్ ఫర్ దిస్. ఓకే, సో ఇలా ఉండబోతుంది. సో ఆల్వేస్ మీరు పెద్ద క్యాపిటల్ పెట్టొద్దు. ఓకే, ఇంట్లో అప్పులు చేసే స్టూడెంట్స్ ఆర్ దేర్, ఫ్యూ స్టూడెంట్స్ ఇంట్లో దమ్ పట్టించి తీసుకొని నేను మళ్ళీ ఇచ్చేస్తాను మీకు 1 మంత్లో నేను 20,000 డబల్ చేసి మీకు ఇచ్చేస్తాను అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవద్దు ప్లీజ్. బికాస్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఎక్స్పెరిమెంట్లో ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు పక్క స్టార్టింగ్లో. దట్ ఈస్ తో పక్క. ఒక్కసారి మీ ఎడ్జ్ ఇంప్రూవ్ అయిందా, మీకు అలవాటు పడ్డాయా, దాని తర్వాత వచ్చి చెప్పండి నాకు లాస్ అవుతుంది అని చెప్పేసి నేను చూసుకుంటా అప్పుడు మిమ్మల్ని. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. రేపు మనం ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం. నాకు తెలుసు చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే. ఓకే, వీ విల్ డిస్కస్ టుమారో గైస్. రేపు మనం ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం. టుమారో వీ విల్ స్టార్ట్ అట్ 7 o'clock. ఓకే, 7కి స్టార్ట్ చేద్దాం. 8:30, 9 గంటల ఎండ్ చేద్దాం. సమ్ సిమిలర్ టైం 8:30, 9, 8:45 అలా ఎండ్ చేద్దాం. దెన్ వీ విల్ లైక్ కంప్లీట్లీ ఫ్రీ అప్ అయిపోవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత కూడా నేను మాక్సిమం ఈ ఫోన్ని క్యారీ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లైక్ బేసికలీ ఐ హ్యావ్ 2 మొబైల్ ఫోన్స్. వన్ ఈస్ మై పర్సనల్, వన్ ఈస్ ఫర్ దిస్ థింగ్. ఓకే, నేను ట్రై చేస్తాను. లైక్ అన్నెసరీగా మార్కెట్లో లైక్ టోటల్ క్యాపిటల్ పెట్టేసి రిస్కులు చేయడం అట్లా ఏమైనా చేయకండి ప్లీజ్. ఓకే, నాకు బ్యాడ్ నేమ్ తీసుకురాకండి. తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, చూస్తాను. ఇన్ కేస్ తీసుకెళ్తాను, లేకపోతే లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యా, నేను ఆన్సర్ చేయొచ్చు, ఆన్సర్ చేయకపోవచ్చు, బికాస్ ఐ విల్ బీ కంప్లీట్ ఇన్ వెకేషన్ మోడ్. ఓకే, సో కొంచెం అది గమనించుకోండి ప్లీజ్. ఐ విల్ బీ బ్యాక్ ఎట్ 4th గైస్. ఆన్ 4th నేను మళ్ళీ వెనక్కి వస్తాను. కంప్లీట్లీ వీ విల్ డిస్కస్ ట్రాప్ ట్రేడింగ్ అండ్ ది ది గాడ్ ఎస్ఎంసి. ఓకే, ఎస్ఎంసి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చలో గైస్, బాయ్.